In our Bible studies these 3 days, ఈ యొక్క 3 దినముల మన యొక్క వేద పఠన కూటములలో we are studying about the events which are yet to come in the near future. రాబోతున్నటువంటి భవిష్యత్తు కాలములో జరగబోయే సంఘటనలను గురించి మనం తెలుసుకొనుచున్నాము. Bible is a historical book. బైబిల్ గ్రంథము ఒక చారిత్రాత్మకమైన గ్రంథము. From the creation of the heaven and earth until the destruction of the heaven and earth, Bible gives a beautiful description or explanation. ఆకాశమును భూమిని సృష్టించినది మొదలుకొని ఆకాశము భూమి నశించిపోయే వరకు కూడా బైబిల్ గ్రంథం అనేది ఒక చక్కని వివరణ మనకు అనుగ్రహించుచున్నది. Both in the Old Testament and the New Testament, which are the two parts of Bible, God had chosen a group of people for him and he called them his own people. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అనగా బైబిల్ గ్రంథంలోని 2 భాగంలో కూడా దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న జనులను పిలుచుచున్నట్లుగా మనం చూస్తున్నాము. In the Old Testament, God had a church which is called the church in the tabernacle in the wilderness. పాత నిబంధన కాలంలో ఆయనకు ఒక సంఘం ఉండేది. ఆ సంఘమునకు పేరు అరణ్యములో కనబడుచున్న గుడారము లేక సంఘము. In the New Testament also God has a church. నూతన నిబంధనలో కూడా దేవునికి ఒక సంఘం ఉన్నది. We are the church. మనమే ఆ యొక్క సంఘమై ఉన్నాము. Church means a group of called out people by God. సంఘము అని చెప్పుచున్నప్పుడు పిలువబడినటువంటి ఒక గుంపు జనాంగమై ఉన్నారు. We are the group of people in the New Testament we have been called by God. దేవుని ద్వారా పిలువబడినటువంటి నూతన నిబంధన సంఘమే మనమై ఉన్నాము. God has one strict discipline. దేవునికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక క్రమశిక్షణ కలదు. His people must always be obedient to him. ఆయన జనులు ఎల్లప్పుడూ తనకు విధేయులై ఉండాలని కోరుచున్నారు. He says, if you are willing and be obedient, you will see the good of the land. నీవు మనపూర్వకముగా ఉండి నువ్వు విధేయత చూపించినట్లయితే దేశంలోని మంచి ఫలములను అనుభవించదువు అని వ్రాయబడి ఉన్నది. Otherwise the earth will produce lot of curses for man. లేనట్లయితే భూమియే మానవుని కొరకు అనేకమైన శాపములను కలుగచేయును. The entire Bible is giving details only on these 2 points. ఈ 2 విషయముల గురించి బైబిల్ గ్రంథం అంతా కూడా చక్కని వివరణను ఇచ్చుచున్నది. God has only one enemy. దేవునికి ఒకే ఒక శత్రువు ఉన్నాడు. That is sin. అదే పాపమై ఉన్నది. God abhors sin. దేవుడు పాపమును అసహించుకొనుచున్నారు. A sinner cannot call upon God, a sinner cannot be with God, a sinner cannot go to heaven. ఒక పాపికి మొర దేవుడు ఆలకించడు. ఒక పాపి దేవునితో ఉండలేడు. ఒక పాపి పరలోకమునకు వెళ్ళలేడు. And therefore he sent his only begotten son Jesus into the world, and through him he saved mankind. అందువల్లనే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించి జనులను రక్షణ కలుగు చేసి ఉన్నారు. And Bible is also called a prophetical book. There are 14 prophecies in Bible. Prophetical books in Bible. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు అదొక ప్రవచనాత్మకమైన గ్రంథమై ఉన్నది. 4 ప్రవచన పుస్తకములు కూడా దానిలో కలవు. 14 ప్రవచన పుస్తకములు కలవు. Prophecies can be classified into 3. ప్రవచనములు అనేవి 3 గుంపులుగా విభజింపబడవచ్చును. Prophecies which have already been fulfilled in the past. గతములో ముందుగానే నెరవేర్చబడిన ప్రవచనములు. Prophecies which are being fulfilled in our days. మన దినములలో నెరవేరుచున్న ప్రవచనములు. And prophecies yet to be fulfilled in the near future. ఇంకను రాబో భవిష్యత్తులో నిశ్చయముగా నెరవేర్చబడబోయే ప్రవచనములు. When we study Bible very carefully and understand how the prophecies spoken in Bible through the prophets being led by the Spirit of God came into fulfillment in the past, we are very sure and certain that in future prophecies also will come to fulfillment. మన బైబిల్ గ్రంథమును బాగా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఎలాగైనా దేవుడు తనకి ప్రవచనముల మూలంగా జనులతో మాట్లాడి హెచ్చరించిన కార్యములన్నీ నెరవేర్చబడినవో అలాగనే రాబో దినములలో కూడా తప్పకుండా ఈ ప్రవచనములన్నీ కూడా నిశ్చయముగా నెరవేర్చబడును. Bible speaks about the past, the present and the future, the 3 tenses. బైబిల్ గ్రంథం అనేది 3 కాలముల గురించి అనగా ఆ యొక్క భూతకాలము, వర్తమాన, భవిష్యత్ కాలముల గురించి చెప్పుచున్నది. And when we study about the happenings in the past, మనము భూతకాలములో లేదా గత కాలంలో జరిగినటువంటి సంఘటనలను చూచినప్పుడు and the events and the things which are happening now, ఇప్పుడు చూస్తున్నటువంటి సంభవములు సంఘటనలు చూచినప్పుడు we can be rest assured that whatever prophecies Bible speaks about the things to be done in the future, that also will come to fulfillment in its time. రాబో దినములలో గురించినటువంటి ప్రవచనములు కూడా తప్పకుండా కూడా ఈ కాలములో నెరవేర్చబడును.
And among the book of the prophets, ప్రవక్తల గ్రంథముల్లో మనం చూచినప్పుడు book of Daniel and the only prophetical book in the New Testament called the book of Revelation, these two are corresponding to each other. పాత నిబంధన కాలములోని దానియేలు ప్రవచన గ్రంథము మరియు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏకైక ప్రవచన పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవిగా కనబడుచున్నవి. In the New Testament there are 27 books. నూతన నిబంధనలో చూచినప్పుడు 27 పుస్తకములను చూడగలుగుచున్నాము. The last book is called the book of Revelation. చివరి పుస్తకమునకు పేరే ప్రకటన గ్రంథము. And that is the only prophetical book in the New Testament. నూతన నిబంధనలో కనబడుచున్నటువంటి ఏకైక ప్రవచన పుస్తకము అదై ఉన్నది. In other books also, through the servants of God, God has spoken about the church and what will happen to the church in future. మిగిలినటువంటి పుస్తకంలో కూడా సంఘమునకు ఏమి జరుగును, రాబో దినములో సంఘమునకు సంభవించే కార్యం ఏంటని కూడా వ్రాయబడి ఉన్నవి. But fulfillment of prophecies according to the history of the world is written only in the book of Revelation. అయితే ప్రపంచ చరిత్రలో చూచినప్పుడు రాబోతున్న దినముల్లో జరగబోయే కార్యములన్నిటిని గురించి ప్రకటన గ్రంథములో మాత్రమే వ్రాయబడి ఉన్నవి. Because the book of Revelation is a dreadful book. ఎందువల్లంటే ప్రకటన గ్రంథ పుస్తకం అనేది ఒక భయమునిచ్చే పుస్తకముగా కనబడుచున్నది. Nobody will dare to open that book in the New Year day. కొత్త సంవత్సర దినమందు ఎవ్వరు కూడా ఆ పుస్తకాన్ని తీసి చదువుటకు ధైర్యము చాలదు. It speaks about 5 beasts. 5 మృగముల గురించి అక్కడ తెలియజేయుచున్నది. Typical, dreadful and terrible. అది చాలా భయంకరమైన ఘోరమైనటువంటి మృగములుగా కనబడుచున్నవి. Having 7 heads, 10 horns. 7 తలలు 10 కొమ్ములు. And a big dragon. ఒక పెద్ద ఘట సర్పము. Coming out of the bottomless pit, the devil. అగాధములోని పైకి వస్తున్నటువంటి అపవాది. So when people read about all these things, first of all they don't understand, and secondly they'll be threatened. మొట్టమొదటిగా ఇవన్నీ చదివినప్పుడు వారికి మొదటిగా అర్థం కాదు, రెండవదిగా వారు బెదిరిపోవచ్చున్నారు. So the scholars say the book of Revelation is the most misunderstood and misinterpreted book in Bible. కాబట్టి వేద పండితులు ఈ విధంగా చెప్పుచున్నారు, బైబిల్ గ్రంథమే అన్నిటికంటే అధికముగా అర్థము చేసుకునబడనిది, అపార్థము చేసుకునబడినది. It perplexes its readers over the centuries. అనేక శతాబ్దములుగా చదువుచున్న వారిని కల్లోలపరిచినదిగా కనబడుచున్నది. It speaks about the past, the present and the future. భూత వర్తమాన భవిష్యత్ కాలముల గురించి ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. It is written in types and figures and also in symbols. అవి సూచనల మూలముగాను సాదృశ్యముల మూలముగాను ఉపమాన రీతిగాను చెప్పబడి ఉన్నవి. And it was a vision shown to one of the disciples of Jesus called John. ఈ ప్రకటన గ్రంథం అనేది యేసు ప్రభు శిష్యులైనటువంటి ఒకడైనటువంటి యోహానుకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనమై ఉన్నది. The message given in the book is very plain. ఆ ప్రకటన గ్రంథంలో ఇవ్వబడినటువంటి వర్తమానము చాలా తేటగా కనబడుచున్నది. And the conclusion of the entire book is very very certain. ఆ పుస్తకం యొక్క ముగింపు కూడా చాలా విశదీకరముగా ముగించబడి ఉన్నది. In Daniel 12:1 Bible says that only the wise can understand, all cannot understand. దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో ఈ గ్రంథం యొక్క వాక్య భావాలన్నీ కూడా బుద్ధిమంతులు మాత్రమే అర్థం చేసుకొనగలరు, మరి ఎవరికీ అర్థం కాదు అని వ్రాయబడి ఉన్నది. Only the wise shall understand, others cannot understand. బుద్ధిమంతులు మాత్రమే దాన్ని అర్థం చేసుకొనగలరు, మరి ఎవరికీ అది అర్థం కాదు. God wants the church to be very very wise. They should never be foolish. సంఘం అనేది బుద్ధిగల సంఘముగా ఉండవలని కానీ బుద్ధి లేని సంఘముగా ఉండకూడదని దేవుడు ఎదురు చూచుచున్నారు. The fool says in his heart there is no God. Even so foolish people cannot understand the reality of God. బుద్ధి లేని వారే దేవుడు లేడని చెప్పుచున్నారు. ఆ విధంగానే బుద్ధి లేని వారే దేవుని యొక్క నిజ స్వరూపమును అర్థం చేసుకొనలేరు. When we study Bible which is called the word of God, our eyes of understanding will be enlightened. దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదువుచున్నప్పుడే మన మనోనేత్రములు ప్రకాశించబడుచున్నవి. In the book of Revelation Bible says God will set up a kingdom on this earth. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, దేవుడు ఈ భూలోకములో తనకి రాజ్యమును స్థాపించుదురు అని. And in the last chapters of the book of Revelation speaks about the eternal kingdoms. ప్రకటన గ్రంథం యొక్క చివరి అధ్యాయములలో చూచినప్పుడు నిత్యమైన రాజ్యము గురించి చెప్పబడి ఉన్నది. And the book of there was a man called Daniel who lived in BC 534 in a place called Babylon. క్రీస్తు శకము 524వ సంవత్సరమందు బబులోను దేశములో దానియేలు అనే ఒక భక్తుడు కనబడుచున్నారు. He was a Jew led to Babylon as a captive.
అతడు ఒక యూదుడిగా కనబడుచున్నాడు, బబులోను దేశంలోనికి చెరగా తీసుకొని పోబడిన వ్యక్తి. He was a consecrated man, a praying man. అతడు ప్రతిష్ఠగల వ్యక్తిగాను ప్రార్థించే వ్యక్తిగాను కనబడుచున్నాడు. He was very wise and very intelligent. Therefore the king of Babylon, he took him to the palace that he might serve him in the palace. అతడు చాలా జ్ఞానము కలవాడుగాను తెలివి కలవాడుగాను ఉన్నందువలన అతని రాజ్యములో అంతఃపురములో ఉండు నిమిత్తముగా అతని తీసుకొని పోబడి ఉన్నారు. And the king called some of the princes of the Jews and commanded that they should be given the king's meat for 10 days. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజ్యాధిపతులకు ఏమి ఆజ్ఞాపించబడినదనగా ఈ జనులకు 10 దినములు రాజ భోజనము పెట్టవాలని చెప్పి ఆజ్ఞాపించబడినది. If the prime minister invites some of you for a feast for 10 days in Hotel Ashoka or Hotel Taj in Delhi, ఒకవేళ కానీ ప్రధానమంత్రి గారు మనలో కొంతమందిని ఢిల్లీలో కనబడుతున్నటువంటి అశోక హోటల్కి, తాజ్ హోటల్కి ఒకవేళ మనల్ని 10 రోజుల యొక్క విందునకు ఒకవేళ ఆహ్వానించి ఉన్నారు అనుకోండి, we will be overjoyed. మనం ఎంత సంతోషంతో ఉప్పొంగిపోతాము. But Daniel was a different type. అయితే దానియేలు వేరొక రకమైన వ్యక్తిగా కనబడుచున్నాడు. He took a firm decision. I will not define myself with the king's meat. అతడు స్థిరమైన తీర్మానం చేసి ఉన్నాడు. ఏమనగా రాజు భోజనముతో నన్ను నేను అపవిత్రపరచుకొనను అని తీర్మానం చేసి ఉన్నాడు. So he made up his mind, I will never go for the rich food the king eats. Give me normal food with the herbs or some spices and see my face will shine more than others. రాజు భోజించినటువంటి గొప్పదైనటువంటి ఆ ఉన్నతమైన ఆహారము నాకు వద్దు కానీ నాకు సామాన్యమైన ఆహారము, పప్పు దినుసులు ఉండేటువంటి కూర ధాన్యముల ఆహారములు నాకు పెట్టుడి. Wherever I go I always speak about food because I have a revelation about it. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆహారం గురించి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఆహారం గురించినటువంటి ప్రకటన నాకు ఉన్నది. The first man Adam failed in eating. మొదటి మనుషుడైనటువంటి ఆదాము దేని ద్వారా పడిపోయి ఉన్నాడు? The second Adam called Jesus Christ, he overcame the devil in eating. మొదటి మనుషుడైన ఆదాము తినుటలో పడిపోయి ఉన్నాడు. రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు తినుటలో జయించి ఉన్నాడు. The devil told the first Adam, మొదటి ఆదాముతో సాతాను చెప్పి ఉన్నాడు, to eat the fruit. పండును తినమని చెప్పి ఉన్నాడు. He came to Jesus and said the same thing, make the stones bread and eat. యేసు ప్రభు యొద్ద కూడా వచ్చి సాతానుడు అదే మాట చెప్పుచున్నాడు. ఏమనగా ఈ రాళ్లను రొట్టెగా చేసుకొని తినమనే చెప్పుచున్నాడు. There was a time in the early days of our mission, our workers and believers, they were starving without food. మరి మిషన్ లోని ప్రారంభ దినాలు మనం చూసినప్పుడు సేవకులైన వారు అధికముగా పస్తులతో ఉండి వారు ఆకలి దప్పులతో గడిపిన వారుగా ఉండి ఉన్నారు. Once I visited a believer's family with a pastor, very old man. ఒకసారి ఒక విశ్వాసుల ఇంటిని ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారితో కలిసి నేను వెళ్లి దర్శించి ఉన్నాను. We had to walk together more than 12 kilometers. దాదాపుగా 12 కిలోమీటర్లు నడిచి ఆ ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. I was a boy, I felt very hungry. నేను ఒక చిన్న అబ్బాయిగా కనబడుచున్నాను. అప్పుడు నాకు చాలా ఆకలి వేసి ఉన్నది. So I thought their house I will get something. సరే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా దొరుకుద్దేమో అని చెప్పి నేను అనుకొని ఉన్నాను. I was there with the pastor for nearly 1 hour. నేను గంట సమయం ఆ పాస్టర్ గారితోనే ఉండి ఉన్నాను. He never gave us even a glass of water. ఒక గ్లాసు నీళ్లు కూడా మాకు ఇవ్వలేదు. So pastor prayed very nicely and we came back. పాస్టర్ గారు బాగా ప్రార్థన చేసి ఉన్నారు. ఆ తర్వాత మేము తిరిగి వచ్చేసి ఉన్నాము. He was a poor man. అందులో ఒక పేదవాడైన వ్యక్తిగా కనబడుచున్నాడు. On Sunday he came to the church and gave a testimony. ఆదివారం రోజు సంఘములకు వచ్చి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. Pastor came to my house last week. పోయిన వారంలో పాస్టర్ గారు మా ఇంటికి దర్శించుటకు వచ్చి ఉన్నారు. He must have come seeking some figs in my tree or in my family. Figs. ఏదో ఒక విందుని ఎదురు చూచుచు, like Jesus went to a fig tree seeking fruit. ఆ యొక్క అంజూరపు చెట్టు యొద్ద అంజూరపు పళ్ళు వెతుక్కుంటూ యేసు ప్రభు వెళ్ళిన విధంగా ఏదో ఒకటి ఆశించుచు ఒకవేళ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఉండవచ్చును. Like that fig tree in my house, I had nothing to give it to pastor. ఆ యొక్క అంజూరపు చెట్టు వలె నా యొక్క ఇంటిలో పాస్టర్ గారు పెట్టుటకు కానీ ఏమీ కనబడలేదు. Anyway, he was a saint. Instead of cursing me, he blessed me and came back. అయినప్పటికీ ఒక పరిశుద్ధుడు కనుక నన్ను శపించుటకు బదులుగా నన్ను ఆశీర్వదించి వచ్చి ఉన్నాడు. That was the state of the believers of the early days. ప్రారంభ దినములోని విశ్వాసుల యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉండేది. In another instance, I went for visiting with the same old pastor, walking 22 kilometers. నేను మరొక సందర్భం గురించి చెప్పేదను. అదే పాస్టర్తో పాటు మరొకసారి నేను 22 కిలోమీటర్లు నడుచుకుంటూ మరొక ఇంటికి దర్శించుటకు వెళ్ళి ఉన్నాను. In the house we were given one plain coffee in a cup
We had it and again walked back another 20 kilometers. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న బ్లాక్ కాఫీ మాత్రమే దొరికి ఉన్నది. అది తాగిన తర్వాత నేను మరలా మేము అంత దూరం నడిచి వచ్చేసి ఉన్నాము. That was the way our ministry was established and it started spreading all over the world. ఆ రీతిగానే మన సేవ ప్రారంభించబడి ఉన్నది. ఆ తర్వాత అన్ని చోట్ల వ్యాపింపబడుచున్నది. Now God has given everything in plenty. ఇప్పుడు దేవుడు మనకు సమస్తమును కూడా సమృద్ధిగా అనుగ్రహించుచున్నారు. Now he is looking out for certain Daniels. ఇప్పుడు మనలో కొంతమంది దానియేలులను దేవుడు వెతుకుచున్నారు. Who do not want to defile themselves will meet. ఆహారముతో లేనట్లయితే మాంసముతో తమ జీవితములను అపవిత్రపరచుకొన గోరైనటువంటి వారు. As Saint Paul says to the Romans that meat should not destroy God's work. ఎలాగనగా పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాస్తున్నట్టుగా మాంసము ఆహారం అనేది దేవునికి సేవకు అడ్డుగా రాకూడదు. Because God has given us everything in plenty, we should not enjoy that. దేవుడు సమస్తమును సమృద్ధిగా ఇచ్చినారని చెప్పి అన్నిటినీ అనుభవించాలి అనుకొనకూడదు. We must live a consecrated life, then God will give us many great visions, heavenly visions. మనము ప్రతిష్ఠికల జీవితము చేయవలెను. దాని మూలముగా దేవుడు పరలోకపు దర్శనములను మనకు అనుగ్రహించెదరు. God honored the consecration of Daniel. దేవుడు దానియేలు యొక్క ప్రతిష్టను కనపర్చి ఉన్నారు. So the spirit of God was in him. కాబట్టి ఆ యొక్క అటువంటి ఆత్మ అతనిలో కనబడి ఉన్నది. He could understand visions and he had the gift and the spirit to do the interpretation of visions. ఆయన దర్శనములను చూచువాడిగా కనబడి ఉన్నాడు. అంత మాత్రం కాకుండా దర్శనములకు భాషాంతరము చేయవాడిగా కనబడి ఉన్నాడు. In Daniel 7th chapter, God showed him a vision. దానియేలు 7వ అధ్యాయమందు దేవుడు దానియేలుకు ఒక దర్శనమును చూపించి ఉన్నారు. He showed him a vision about the coming world kingdoms. రాబోతున్నటువంటి లోక రాజ్యముల గురించినటువంటి దర్శనమును దేవుడు చూపించి ఉన్నారు. He saw all those kingdoms in the form of certain beasts. ఆ యొక్క రాజ్యములన్నిటినీ కూడా మృగములు లేక జంతువుల రూపములో దేవుడు చూపించి ఉన్నారు. In verse 3 Bible says he saw 4 great beasts coming out of the sea. అతను చూచినటువంటి దర్శనములో అతను 4 జంతువులు సముద్రం నుండి పైకి వచ్చుట చూచి ఉన్నాడు. They were diverse one from another. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి భిన్నముగా ఉన్నవి. The first beast looked like a lion. మొదటిది సింహము రూపము వంటిది. Second beast looked like a bear. రెండవదిగా ఎలుకబంటి రూపము వంటిది. Third one looked like a leopard in verse 6. మూడవదిగా 6వ వాక్యంలో చూసినప్పుడు చిరుతపులిని పోలినటువంటి జంతువు. And the fourth beast looked like a very dreadful and terrible beast. నాలుగవదిగా చూసినప్పుడు అది ఘోరమును భయంకరమునగునటువంటి 4వ జంతువై ఉన్నది. Daniel could not understand what these beasts mean. దానియేలునకు ఈ జంతువులు ఏంటని చెప్పి అర్థం చేసుకోలేకపోయినాడు. So God told him, అందువల్ల దేవుడు చెప్పి ఉన్నారు in verse 23, 23వ వాక్యములో, the fourth beast speaks about the fourth kingdom. ఆ 4వ జంతువు 4వ రాజ్యమును చూపించుచున్నది. Read 23. 23వ వాక్యమును చదువుకుందాం. The fourth beast shall be the fourth kingdom upon earth. ఆ 4వ జంతువు లోకములో ఉన్నటువంటి 4వ రాజ్యమును సూచించుచున్నది. If the fourth beast is the fourth kingdom, all the 3 beasts also speak about different kingdoms. 4వ జంతువు 4వ రాజ్యం అయితే మిగిలినటువంటి 3 జంతువులు కూడా మిగిలిన 3 రాజ్యములై ఉన్నవి. And he was living in the time of the first beast, lion, which stands for the Babylonian kingdom. దానియేలు మొదటి జంతువైనటువంటి ఆ సింహము అనగా బబులోను యొక్క సామ్రాజ్యం యొక్క కాలములో జీవించిన వ్యక్తిగా కనబడి ఉన్నాడు. After the destruction of Babylon, the Medes and Persians, they came to power. They are the Iranians now. బబులోను రాజ్యం యొక్క నాశనము తర్వాత మాదియా పారసిక రాజ్యములు ఏలుబడిలోనికి వచ్చి ఉన్నారు. వారు ఎవరనగా ప్రస్తుతం అందున్నటువంటి ఇరాన్ దేశస్థులు. After Persia, the kingdom of Greece, leopard rose to power. ఆ తర్వాత మాదియా పారసిక రాజ్యం తర్వాత ఆ యొక్క చిరుతపులి అనేది లేచి ఉన్నది. And the fourth beast was dreadful and terrible. They speak about the Roman kingdom. ఆ 4వ జంతువు ఘోరమును భయంకరముగా కనబడుచున్నది. అది రోమా రాజ్యమై ఉన్నది. Before these 4 beasts or 4 kingdoms, ఇక 4 జంతువులకు ముందు 2 more kingdoms were existing. 2 రాజ్యములు మరి 2 రాజ్యములు ఉండి ఉన్నవి. First one is called Egyptian kingdom and second one is called Assyrian kingdom, the present Syria. దానికంటే ముందున్నటువంటి 2 రాజ్యములు ఏమనగా మొదటిది ఐగుప్తు రాజ్యము, రెండవది అష్షూరీల రాజ్యము. As God showed a vision to Daniel about these kingdoms, ఇక రాజ్యముల గురించి దేవుడు దానియేలుకు దర్శన రూపంగా చూపించుచున్నందున in the world history you can study how all these kingdoms
rose to power successively, one after another. నిజముగానే ప్రపంచ చరిత్రలో చూసినప్పుడు ఒక దాని వెంబడి ఒకటి ఎలాగున ఈ రాజ్యములన్నీ పైకి లేచినవో మనం గమనించగలము. And the fourth beast, నాలుగవ జంతువు, it had 7 heads, దానికి 7 తలలు and 10 horns. 10 కొమ్ములు కలవు. From one of the 10 horns, ఆ 10 కొమ్ములలో నుండి verse 8 says, a little horn rose up. A little horn rose up. 8వ వాక్యంలో చూస్తున్నాము, ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో నుండి పైకి లేచెను. So how many kingdoms are mentioned in Bible other than these 4? ఇక 4 రాజ్యములు కాకుండా మిగిలినటువంటి ఎన్ని రాజ్యములు బైబిల్ గ్రంథంలో ఉన్నవి? Altogether 6. మొత్తం కలిపి 6. First one is Egypt, second one is Assyria, third one is Babylon, fourth one is Medes and Persians, and fifth one is Greece, and sixth one is Rome. మొదటి రాజ్యము ఐగుప్తు రాజ్యము, రెండవ రాజ్యము అష్షూరీల రాజ్యము, మూడవది బబులోను, నాలుగవది మాదియా పారసీక, ఐదవది గ్రీకు సామ్రాజ్యము, ఆరవది రోమా రాజ్యమై ఉన్నది. Jesus was born when the Romans were ruling the world as an empire. రోమీల సామ్రాజ్యమే ఏలుబడి చేయుచున్నప్పుడే యేసు ప్రభు జన్మించి ఉన్నారు. Judea, the land in Israel, it was under tribute to the Romans. ఇశ్రాయేలు ప్రజల దేశంలో కనబడుతున్నటువంటి యూదా దేశం అనేది ఆ యొక్క రోమా రాజ్యములకు సుంకము లేక పన్ను చెల్లించుతున్నదిగా కనబడి ఉన్నది. So people of Judah, they had to pay tribute, tax to the Roman government. కాబట్టి యూదా జనులు రోమా ప్రభుత్వమునకు పన్ను చెల్లించు వారిగా కనబడి ఉన్నారు. In India, the British people ruled for 400 years. భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు 400 ఏండ్లు ఏలుబడి చేసి ఉన్నారు. They made the kings of India to pay them tribute. వారు ఇక భారతీయ సామ్రాజ్యంలో రాజులను వారికి సుంకము చెల్లించినట్లుగా ఆజ్ఞాపించి ఉన్నారు. Those who refused to pay them tribute or tax, they hanged them to death or they shot down those kings. పన్నులు కానీ సుంకము కానీ చెల్లించినటువంటి రాజులను వెంటనే వారు ఉరితీసి ఉన్నారు లేక చంపివేసి ఉన్నారు. Similarly, Rome was ruling over in Judea in those days. ఆ దినముల్లో అదే విధముగా యూదుల మీద రోమా సామ్రాజ్యం యొక్క ఏలుబడి కనబడి ఉన్నది. When Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు, born in the name of Jesus, the savior of the whole world, సర్వలోకములకు రక్షకునిగా యేసు అనే నామములో ఆయన జన్మించినప్పుడు, the children of Judah or the Jews, they believed that he will deliver us from the captivity of the Romans. యూదా జనులు లేక యూదులైన వారు ఏమనుకున్నారంటే ఈ యొక్క యేసు ప్రభు మమ్మలను రోమా సామ్రాజ్యం నుండి తప్పించగలుగుతారని చెప్పి అనుకొని ఉన్నారు. And he will become our king. ఆయనే మనకు రాజుగా మారతాడు అనుకొని ఉన్నారు. And but against their expectation, Jesus never delivered them from the hands of the Romans. అయితే వారి యొక్క ఎదురు చూపులకు విరుద్ధంగా యేసు ప్రభు ఎన్నడూ కూడా రోమీల చేతుల్లో నుండి యూదులను విడిపించలేదు. Rather, he himself paid tax to them. దానికి బదులుగా తానే రోమీలకు పన్ను చెల్లించిన వానిగా కనబడి ఉన్నారు. Which they didn't like. అది వారికి నచ్చలేదు. He never became their king, fighting against their enemies. ఆయన వారికి రాజుగా మారలేదు కానీ వారికి శత్రువుగానే మారిపోయాను. Therefore, they didn't believe him and receive him as the son of God. అందువల్లనే ఆయన విశ్వసించలేదు, దేవుని కుమారునిగా ఆయనను అంగీకరించలేదు. Thirdly, he who raised up the dead to life, మూడవదిగా మృతుల నుండి సజీవులుగా లేపినటువంటి వారు, he couldn't save his own life from the death of the cross. వాళ్ళు ఏం చెప్పి ఉన్నారంటే మృతుల్లో నుండి సజీవులుగా ఇతరులను లేపి ఉన్నారు, తన్నైతే సిలువ మరణం నుండి తప్పించుకొని లేకపోయి ఉన్నాడు. So these people, the little faith they had on Jesus, that also was lost. అందువలన వారికి ఉన్నటువంటి ఒక చిన్న నిరీక్షణ కూడా వారు పోగొట్టుకొని ఉన్నారు. Yes, therefore they outrightly rejected him. You are not our king. అందువల్లనే బాహాటముగా యేసు ప్రభువును తృణీకరించి ఆయన మాకు రాజు కాదు అని చెప్పి ఉన్నారు. And he used to forgive people of their sins which they never liked, because they believed only God has the power to forgive sins. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు పాపములను క్షమించ చూచినప్పుడు అది కూడా వారికి నచ్చలేదు. ఎందువల్లంటే పాప క్షమాపణ అనేది దేవుని ద్వారా కలుగునది అని చెప్పి వారికి నమ్మకము. Fifthly, Jesus started breaking some of the laws given by Moses, like observing the Sabbath. ఐదవదిగా చూసినప్పుడు మోషే నియమించినటువంటి ఆజ్ఞలను యేసు ప్రభు కొన్ని కొట్టివేసి ఉన్నారు. అనగా విశ్రాంతి దినమున ఆచరించే విషయమును ప్రభు దానికి చెప్పలేదు. He brought a new doctrine of baptism. ఆయన క్రొత్త ఉపదేశమును అనగా బాప్తిస్మం యొక్క ఉపదేశమును తీసుకుని వచ్చి ఉన్నారు. He also taught them, you will soon be baptized with the Holy Spirit. అతి త్వరలోనే మీరు పరిశుద్ధాత్మ అభిషేకము కూడా పొందుకుంటారు అని చెప్పి ఉన్నారు. He was criticizing the priesthood of the Jews. యూదుల యొక్క యాజకత్వమును ఆయన విమర్శించుచూ ఉండి ఉన్నారు. He called them all as blind leaders. వారందరినీ కూడా గుడ్డివారైనటువంటి నాయకులుగా ఆయన పిలిచి ఉన్నారు. All these things
made the Jews to hate Jesus. ఈ కార్యములన్నిటి విషయమై యూదులు యేసు ప్రభువుని ద్వేషించినట్లుగా చేసెను. And therefore they conspired to kill him. అందువలన యేసు ప్రభుని చంపాలని చెప్పి వారు కుట్రను పన్ని ఉన్నారు. And they said, let his blood be upon us and upon our children. ఈ యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని చెప్పి ఉన్నారు. And they rejected him outrightly. ఆయన్ని బాహాటముగా తిరస్కరించి ఉన్నారు. Because they said that let his blood be upon us and upon our children. ఆ యొక్క నిరపరాధ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని చెప్పినందువలన And AD 70, after 35 years of his death, క్రీస్తు శకము 70వ సంవత్సరమందు ఆయన మరణము తదుపరి one Roman emperor called Vespasian sent his son called Titus, who was the captain or the general, to fight against Jerusalem and to capture it. రోమా చక్రవర్తి కుమారుడైనటువంటి టైటస్ ఏం చేస్తున్నాడనగా ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్లి యూదులను చెరగా తీసుకొని వచ్చి ఉన్నాడు. So Titus went and he besieged Jerusalem and he destroyed the temple of the Jews. ఆ టైటస్ అని రాజకుమారుడు వెళ్లి యెరూషలేమును స్వాధీనపరచుకొని యూదులను చెరగా తీసుకొని ఉన్నాడు. About which Jesus said, now this whole temple will be destroyed, one stone will not be seen upon another stone. దాని గురించి ఆ దేవాలయం గురించి యేసు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నారు. రాతి మీద రాయి ఉండకుండా ఇక దేవాలయం అంతా కూడా పడగొట్టబడే దినములు ఆసన్నమై ఉన్నవి. That provoked the Jews all the more. ఆ యొక్క మాటలు ఇంకను యూదులకు రేకెత్తించినవిగా కనబడి ఉన్నవి. Therefore they unanimously conspired to put this man out. అందువలన వాళ్ళకి ఏకగ్రీవంగా వారు తీర్మానం చేసుకుని ఉన్నారు, ఎలాగైనా సరే ఈ మనిషిని బయటకు త్రోసివేయవలెను. But because people in general believed Jesus to be a prophet, అయితే సామాన్యంగా జనులు యేసు ప్రభువుని ఒక ప్రవక్తగా నమ్మినందువలన they did not want to kill him. It is an offense against God. ఆయన దేవుని యేసు ప్రభువుని వారు చంపలేకపోయి ఉన్నారు. ఎందువల్లంటే అది దేవునికి విరోధమైన నేరమై ఉన్నది. Therefore they handed him over to the Romans that they may kill him. అందువలన యేసు ప్రభువుని రోమీయులకు అప్పగించి ఉన్నారు. వారు అతని చంపు నిమిత్తము ఆయనకు వారికి అప్పగించి ఉన్నారు. Pilate was the governor of Rome over Judea. ఆ దినములలో పిలాతు యూదయ దేశం మీద అధిపతిగా కనబడి ఉన్నాడు. Judea was the land of Jesus where he was born. యేసు ప్రభు జన్మించినటువంటి దేశము యూదయ దేశమై ఉన్నది. Jerusalem is the capital of Judea. యెరూషలేమే యూదయ దేశమునకు ముఖ్య పట్టణమై ఉన్నది. And that city was known as God's city, yesterday said. ఆ యొక్క పురము దేవుని యొక్క పురము అని చెప్పి నిన్నటి దినమందు నేను చెప్పి ఉన్నాను. Because the temple was there. ఎందువల్లంటే అక్కడ దేవాలయము కనబడుచున్నది. It was called a holy city and the joy of the whole earth. అది పరిశుద్ధమైన పట్టణము, సర్వలోకమునకు సంతోషకరమైన పట్టణము. Titus the Roman came and he destroyed the temple. రోమా రాజు టైటస్ వచ్చి ఆ యొక్క దేవాలయమును పడగొట్టి ఉన్నాడు. One stone was not laid upon another stone. ఒక రాయి కూడా ఒక రాయి మీద ఉండకుండా నిమిత్తము only the western side a boundary wall is standing even today. పశ్చిమ దిక్కులో ఒక గోడ మాత్రమే మిగిలి ఉన్నది. Since AD 70 till today, క్రీస్తు శకము 70వ సంవత్సరం మొదలుకొని ఈ దినము వరకు more than 19 centuries are over. 19 శతాబ్దములు గడిచిపోయి ఉన్నవి. The Jews could never rebuild the temple broken by Titus. ఆ టైటస్ ద్వారా పడగొట్టబడినటువంటి దేవాలయమును యూదులు ఇంకనూ కట్టలేదు. After capturing Jerusalem and destroying the temple, యెరూషలేమును స్వాధీనపరచుకొని దేవాలయమును పడగొట్టిన తరువాత Titus the Roman, he scattered all the Christians and the Jews from Judea. రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ యూదులందరినీ కూడా చెదరగొట్టి చెరలో తీసుకుని వెళ్ళి ఉన్నాడు. So the Muslims, they entered into Jerusalem. ఆ తర్వాత మహమ్మదీలే యెరూషలేములోకి ప్రవేశించి ఉన్నారు. In 6th century they made a temple, their own mosque there. 6 శతాబ్దములుగా వారు తమకు మసీదును అక్కడ కట్టుకొని ఉన్నారు. Even today it is standing there. ఈ దినములో కూడా ఆ మసీదులు అక్కడ కనబడుచున్నవి. Just a forward because I may touch these subjects again in future. నేను ఇక ముందు మాటగా ఇవన్నీ చెప్పుచున్నాను. ఎందువల్లంటే ఇంకా ప్రసంగంలోకి ముందుకు వెళ్ళినప్పుడు వీటన్నిటిని కూడా నేను విశదముగా చెప్పేదను. All the children of Israel, for the sin they did in putting Jesus to death, they lost their land, they lost their king, they lost their temple, and they lost their city also. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపము మూలముగా అనగా యేసు ప్రభుని సిలువ వేసి చంపినందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ తమ దేశాన్ని పోగొట్టుకొని ఉన్నారు. రాజు లేకుండా అయిపోయినది. తమ దేవాలయమును కూడా పోగొట్టుకొని ఉన్నారు. They went all over the world and became the citizens of those lands.
వారు సర్వ చుట్టుపక్కల దేశంలోనికి వెళ్లి వారు మిగిలినటువంటి దేశంలో కూడా ఆక్రమించుకుని ఉన్నారు. The majority of the citizens of Russia are Jews. రష్యా దేశంలోని అధిక శాతము జనులు యూదులుగానే కనబడుచున్నారు. During the Second World War in 1939 to 45, 1939 సంవత్సరం నుండి 1945 సంవత్సరం వరకు జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధములో Germany was ruled by a dictator called Hitler. జర్మనీ దేశం అనేది ఒక నియంత మూలముగా పరిపాలన చేయబడి ఉన్నది. అతని పేరు హిట్లర్. In his land there were lakhs of Jews. అతని యొక్క దేశంలో లక్షలాది యూదులు కనబడి ఉన్నారు. They were the generation of Abraham. వారందరూ కూడా అబ్రహాము సంతానముగా కనబడి ఉన్నారు. To whom the promise was given that God will bless them and make them a source of blessing, and every family in the world will be blessed through them. అబ్రహాము సంతానముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమనగా, నువ్వు ఆశీర్వదించబడదువు, భూమిలో ఉన్నటువంటి వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడును. That the promise of God may be fulfilled in their life, వారి జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడు నిమిత్తము they need to be scattered all over the world. వారు సర్వ ప్రపంచంలోనికి చెదరగొట్టబడుట అవసరమై ఉన్నది. In Germany they were flourishing more than the Germans. జర్మనీ దేశంలో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్మనీల కంటే యూదులే అధికంగా ప్రబలిపోయి ఉన్నారు. They became highly literate. వారు బాగా విద్యాబుద్ధులు వారు నేర్చుకుని ఉన్నారు. Many philosophers or scientists rose in Germany among the Jews. జర్మనీలో యూదుల మధ్యలో అనేకమైనటువంటి తత్వవేత్తలు కూడా లేచి ఉన్నారు. And they were in financial way also they were flourishing. ఆర్థిక పరంగా కూడా చూసినప్పుడు యూదులు బాగా అభివృద్ధిలోనికి వచ్చి ఉన్నారు. So Hitler thought these people will never allow the original Germans to grow up. ఈ విధంగానే వదిలివేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి నిజమైన జర్మనీలను ఈ యూదులు పైకి రానివ్వరు అనుకొని, and for some other reason he wanted to destroy them. ఇంకనో వేరే కారణములను బట్టి కూడా వారిని నిర్మూలన చేయాలని రాజు తలంచి ఉన్నాడు. So during the Second World War, రెండవ ప్రపంచ యుద్ధం యొక్క సమయములో he killed 6 million Jews, 60 lakhs Jews. 6 మిలియన్ల యూదులను అనగా 60 లక్షల మంది యూదులను హిట్లర్ చంపివేసి ఉన్నాడు. He led them to a camp called concentration camp. కాన్సంట్రేషన్ క్యాంప్ అని చెప్పుచున్నటువంటి ఒక పెద్ద గదిలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. And he dumped them in a big hall and sent poisonous gas and killed many people. వారందరినీ కూడా ఒక హాల్లోకి పెట్టి ఉన్నాడు. ఆ విషపూరితమైనటువంటి వాయువులను వదిలి అంతమంది యూదులను కూడా ఒక్కసారిగా చంపివేసి ఉన్నాడు. Even so they went to America, they went to UK, they went to all European countries, they came to India also. అమెరికా దేశమునకు, యూకే దేశమునకు, భారతదేశమునకు కూడా చివరిగా అన్ని చోట్లకు వెళ్ళి ఉన్నారు. In Kerala there's a place called Cochin. కేరళలో కొచ్చిన్ అనే ప్రదేశం ఉన్నది. And they built a synagogue in Cochin. I visited that place. I saw the Jews. ఆ కొచ్చిన్ లో సినగోగు అని చెప్పినటువంటి సమాజ మందిరమును కట్టించుకొని ఉన్నాడు. నేను కూడా వెళ్ళి ఆ స్థలమును దర్శించి ఉన్నాను. Though most of the Jews went back after the Second World War, the synagogue is still there in Cochin. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక మంది యూదులు తమ దేశంలోకి తిరిగి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ సినగోగు అనే సమాజ మందిరము ఇంకనూ అక్కడ ఉన్నది. God scattered them everywhere. దేవుడు అన్ని చోట్లకు వాళ్ళు చెదరగొట్టి ఉన్నారు. God gave a promise to them. దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు. As I scattered you all over the world, I'll also bring you back in the latter days. సర్వ ప్రపంచంలోనికి నేను మిమ్మల్ని చెదరగొట్టిన రీతిగా అంత్య దినములలో నేను మిమ్మల్ని మరలా సమకూర్చెదను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. In the book of Hosea chapter 3 verse 4 and 5. హోషేయ పుస్తకము 3వ అధ్యాయము 4-5 వాక్యములను చూచినప్పుడు, I'll read it for you, listen to me. నేను మీకు ఒక చదివేదను, ఆలకించండి. For the children of Israel shall abide many days without a king. చాలా దినములు ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి రాజు లేక ఉండును, and without a prince. ఎటువంటి యొక్క యాజకుడు లేకుండా ఉండును, prince. అధిపతియు లేకయు, without a sacrifice. బలి అర్పింపకయు ఉందురు, without an image. దేవతా స్తంభము కాని, without an ephod. ఎఫోదు కాని, and without a seraphim. గృహ దేవతలను కాని afterward ఉంచుకొనక యుందురు. shall the children of Israel return. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చెదరు. and seek the Lord their God. తమ దేవుడైన యెహోవా యొద్దకు వచ్చెదరు. and David their king. తమ రాజైన దావీదు వద్ద విచారణ చేయుదురు. and shall fear the Lord and his goodness in the latter days. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం పొందుటకై వచ్చెదరు. not only the prophet Hosea spoke about it. హోషేయ మాత్రమే కాదు ఈ వాక్యములు చెప్పి ఉన్నది. in Isaiah 43:5
యెషయా 43:5లో చూస్తున్నాము. Ezekiel 37:21, హెజ్కేలు 37:21, Zechariah 8:4-6, జకర్యా 8:4-6, Amos 9:14, ఆమోసు 9:14, and Hosea 11:11. హోషేయ 11:11. In all these verses, the return of the Jews back to their land in the latter days is mentioned. ఈ వాక్యములన్నిటిలో కూడా ఏమి రాయబడి ఉన్నదనగా అంత్య దినముల యందు యూదులైన వారు మరలా తమ స్వదేశమునకు తిరిగి వచ్చెదరు అని చెప్పి రాయబడి ఉన్నది. Through prophet Ezekiel, God said, హెజ్కేలు ప్రవక్త మూలంగా దేవుడు చెప్పి ఉన్నారు. in chapter 27 verse 21, 27వ అధ్యాయం యొక్క 21వ వాక్యము, that God will overturn this earth 3 times. దేవుడు ఇక భూమిని 3 సార్లు పడద్రోయుదును అని చెప్పుచున్నారు. I'll overturn and overturn until he comes whose right it is. నేను పడద్రోయుదును దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అది జరుగును. The earth belongs to God. భూమి యెహోవా వశము. Psalm 50, the psalmist says, God having quoted us saying, the earth and all these things belong to me. 115వ కీర్తనలో చూస్తున్నాము, భూమియు దాని సర్వలోక నివాసులు నావై ఉన్నారని చెప్పబడుచున్నది. The earth and all the fullness thereof, that belong to me. భూమియు దాని సంపూర్ణతయు దేవుని వశమై ఉన్నది. He will not take anything from the earth. ఆయన భూలోకంలో నుండి ఏదియో తీసుకొనరు. Yes, he has the right. Because he is the creator of the earth. ఆయనే భూమి సృష్టికర్త కాబట్టి భూమి మీద హక్కు ఆయనకు మాత్రమే ఉన్నది. Yes. I will take no bullock out of thy house, nor the goats out of thy fields. Psalms 50 verse 10. 50వ కీర్తన 10వ వాక్యంలో మనం చూస్తున్నాము. And the verse before he says, దాని ముందున్న వాక్యంలో మనం చూస్తున్నాము, hear, O my people Israel, ఇశ్రాయేలు జనులారా నన్ను ఆలకించుడి, I will speak, నేను మాట్లాడెదను, I testify against you, I am God, even thy God. నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. I know all the fowls of the mountains, నేను కొండ మీద ఉన్నటువంటి మృగములన్నీ నాకు తెలియను. all the wild beasts of the field, they are all mine. అడవి మృగములన్నీ నావే కదా. So he has the right over all the created things. కాబట్టి సృష్టించబడిన ప్రతి దాని మీద దేవునికి హక్కు ఉన్నది. But when they committed sin against God and crucified the Son of God, ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపము చేసి దేవుని కుమారుని వారు సిలువ వేసి ఉన్నారో, the punishment and the curse of God came upon them. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శాపము వారి మీదకి వచ్చి ఉన్నది. Therefore the temple was destroyed, their priesthood was removed, the king was no more there, and no law also for them. అందువల్ల దేవాలయము పడగొట్టబడి ఉన్నది, రాజు లేకుండా అయిపోయి ఉన్నారు, యాజకులు లేకుండా వారు అయిపోయి ఉన్నారు. For many years they will be like that, Hosea said. అనేక సంవత్సరాలు వారు ఆ విధంగానే ఉంటారు అని హోషేయ చెప్పి ఉన్నాడు. Yes, and that is what happened to them until the second world war. రెండవ ప్రపంచ యుద్ధము వరకు కూడా నిజముగానే ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన కార్యము అదే అయ్యున్నది. From that we understand all the people, all the Christians who believe in Jesus will all be not taken up during the secret coming of Jesus. దీని నుంచి మనకు ఏం అర్థం అవుతున్నదనగా, యేసు ప్రభు యొక్క రహస్య రాకడ యందు దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు అందరూ ఎత్తబడరు. To go at the coming of Jesus we need certain basic eligibilities. యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే నిమిత్తము కొన్ని కనీస యోగ్యతలు అవసరమై ఉన్నవి. We must repent for our sins. మన పాపముల విషయమై మన మారు మనసు పొందవలెను. In baptism our sins must be washed away and remitted. బాప్తిసములో మన పాపములు కడిగి వేయబడి పాప క్షమాపణ పొందవలెను. By receiving the anointing of the Holy Spirit we must learn to walk in the newness of life. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని నూతన జీవములో నడుచుకొనుటకు అలవాటు పడవలెను. When the Holy Spirit comes he will guide us into all truth. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములోనికి మనల్ని నడిపించెదరు. We must study and get to know the knowledge of every truth. మనము తెలుసుకొని అన్ని కూడా సత్యములన్నిటి విషయమై అవగాహన పొందుకొనవలెను. Jesus said you will know the truth and the truth will make you free from all bondages. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీరు సత్యమును ఎరుగుదురు, సత్యమే సమస్త విధములైన బంధకములలో నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. Yes, Bible is called in other languages as the Bible of truth. బైబిల్ గ్రంథము వేరొక భాషల్లో మనం చూస్తున్నాము సత్య గ్రంథము అని చూస్తున్నాము. In Malayalam we call it as Satya Veda Pustakam. మలయాళంలో సత్య వేద పుస్తకం అని చెప్పుచున్నారు. In simple terms the book of truth. లేదా సత్య పుస్తకము అని చెప్పవచ్చును. Jesus called the truth. యేసు ప్రభు అసత్యమై ఉన్నారు. I am the way, the life and truth he said. నేనే మార్గము సత్యము జీవము అని చెప్పుచున్నారు. The word of God is said to be the word of truth. దేవుని యొక్క వాక్యము సత్య వాక్యము అని చెప్పబడుచున్నది. The Holy Spirit is said to be the spirit of truth. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపి అయిన ఆత్మగా In పిలువబడుచున్నారు. John 16 chapter read when Jesus having said
when the Spirit of truth shall come, He will guide you into all truth. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు అనగా సత్య స్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. If you are not anointed by the Holy Spirit, you cannot get to know the truth. మీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడకపోతే సత్యం ఏంటో మీకు తెలియదు. Fourthly, God the Father is said to be a true God in John 17 chapter. 4వదిగా మనం చూస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సత్యవంతుడైన దేవుడు అని చెప్పి యోహాను సువార్తలో చదువుచున్నాము. God is truth, Jesus is truth. దేవుడు సత్యవంతుడు, యేసు ప్రభు సత్యము. The word of God is truth. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. And the Holy Spirit is truth. పరిశుద్ధాత్మ కూడా సత్య స్వరూపైన ఆత్మ. Without having a thorough knowledge about God, Jesus, Holy Spirit, the word of God, you can never be delivered from sin, sickness, curses. దేవుని గురించి, యేసు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని వాక్యముల గురించి మీరు సరిగా అర్థం చేసుకోకపోతే మీరు ఎన్నడూ కూడా మీ పాపములో నుండి, మీ దోషములో నుండి విడుదల పొందలేరు. Therefore we are arranging this kind of Bible studies to expound the truth more clearly to you by the help of the Holy Spirit. అందువల్లే పరిశుద్ధాత్మ సహాయముతో ఇటువంటి సత్యములన్నీ బయలుపరచు నిమిత్తమే ఇటువంటి బైబిల్ స్టడీ కూటములను మీ కొరకు మేము ఏర్పాటు చేసి ఉన్నాము. So that we may not be left behind when Jesus comes, but we may be made perfect in all divine characteristics. దాని మూలంగా యేసయ్య వచ్చినప్పుడు చేయి విడిచిపెట్టబడకూడదు, కానీ దేవుని యొక్క దైవిక స్వభావాలు అన్నిటిలో కూడా మన పూర్ణత చెందవలెను. The God of Bible whom we believe and follow, He is a tripartite being. A tripartite being means one being having three personalities. మనము నమ్మి అనుసరించుచున్న దేవుడు ఒక త్రియేక దేవుడుగా కనబడుచున్నాడు, మూడు కోణముల గల దేవుడుగా కనబడుచున్నారు. As a triangle has three sides, ఆ యొక్క త్రిభుజమునకు మూడు కోణములు ఉన్నట్లుగా in the Godhead there are three personalities. దైవత్వములో మూడు వ్యక్తిత్వములు కలవు. One is called Father, second is called Son, the third is Holy Spirit. మొదటిది తండ్రి, రెండవది కుమారుడు, మూడవది పరిశుద్ధాత్ముడు. God the Father is character. తండ్రి అయిన దేవుడు అనగా స్వభావాన్ని చూపించుచున్నది. Jesus said, be ye perfect as your Father which is in heaven is perfect in all divine characteristics in Matthew 5:48. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యంలో యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీ పరలోకపు తండ్రి అన్ని దివ్య స్వభావముల పరిపూర్ణుడు గనుక మీరు కూడా ఆ విధంగానే దివ్య స్వభావముల పరిపూర్ణులు కావలెను. The character of God is love. ఆ దేవుని యొక్క స్వభావమే ప్రేమ. John 3:16 says, God so loved the world that He gave His only begotten Son. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తున్నాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించెను. In 1 John 5th chapter, John the apostle says, God is love. మొదటి యోహాను పత్రికలో అపోస్తలుని యోహాను చెప్పుచున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. So God the Father stands for character. కాబట్టి తండ్రి అయిన దేవుడు స్వభావములకు సాదృశ్యముగా ఉన్నారు. Secondly, Jesus. రెండవదిగా యేసు. He is God's intelligence or God's wisdom. ఆయన దేవుని యొక్క తెలివి లేక దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. He is said to be the word of God. ఆయన దేవుని యొక్క వాక్యముగా పిలువబడుచున్నారు. John 1st chapter 1-4 we read, in the beginning was the word was with God, and the word was God. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 4 వాక్యములో చూచినప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. So Jesus is the very word of God. ఆ యొక్క యేసు ప్రభువే సాక్షాత్తు దేవుని యొక్క వాక్యమై ఉన్నారు. The word of God, word is first conceived in our mind. కాబట్టి వాక్యము మొదటిగా మన మనసులో ఉద్భవించుచున్నది. Just first thought is called word. ఆ యొక్క బయలుపరచబడినటువంటి తలంపే ఆ వాక్కు ఉన్నది. I am speaking to you. నేను మీతో మాట్లాడుచున్నాను. You hear my words. మీరు నా మాటలు వినుచున్నారు. Before I speak, నేను మాట్లాడటకు ముందు all the words are accumulated in my brain. ఈ మాటలన్నీ కూడా మెదడులో పదిలపరచబడి ఉన్నవి. It is conceived in my thought first. అది నా యొక్క తలంపు యొక్క మండలములో ఉద్భవించి ఉన్నవి. When I speak it out, it is expressed. నేను ఎటువంటి యొక్క భావనలు లేకుండా నేను బయలుపరచుచున్నాను. Therefore we conclude expressed thought is word. కాబట్టి బయలుపరచబడిన తలంపే అది వాక్కై ఉన్నది. So where was Jesus before He came to the earth? యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చుటకు ముందుగా ఎక్కడ ఉన్నారు? He was in the mind of the Father. ఆయన తండ్రి యొక్క మనసులో కనబడి ఉన్నారు. As word conceived. ఎలాగున వాక్యము ఉద్భవించి ఉన్నదో, when the word came to the earth, ఆ యొక్క వాక్యము లోకములకు వచ్చినప్పుడు He took the form of flesh, a human being. అది శరీరధారిగా మార్చబడి ఉన్నది. Genesis chapter 1 says God created the whole universe by the word. ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తున్నాము, దేవుడు తన వాక్కు చేత సర్వ విశ్వాన్ని సృష్టించి ఉన్నారు. When He said let there be light, light came. వెలుగు కలుగును గాక అని పలికిన వెంటనే వెలుగు కలిగెను. And again in Colossians we read that all things were created through Jesus.
గలతీ రాసిన పత్రికలో చూస్తున్నాము సమస్త కార్యములు కూడా యేసుక్రీస్తు మూలముగానే కలిగి ఉన్నవి. In other words, through the word of God. అనగా మరొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్కు మూలముగా. The word is Jesus. ఆ వాక్కే యేసై ఉన్నారు. And the whole Bible speaks about Jesus from Genesis to Revelation. బైబిల్ గ్రంథం అంతా కూడా అనగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా యేసుని గురించి చెప్పుచున్నది. Only when you study Bible carefully or listen to Bible carefully you can understand all these truths. జాగ్రత్తగా చదివి బైబిల్ గ్రంథం గురించి వినినప్పుడే ఈ సత్యములన్నీ మీకు అర్థమగును. So word Jesus we call as wisdom or God's intelligence. కాబట్టి యేసు ప్రభువుని చెప్పినప్పుడు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క తెలివి అయ్యున్నారు. In Proverbs 8th chapter సామెతల పుస్తకము 8వ అధ్యాయం చూసినప్పుడు Jesus says, I wisdom was with my father. జ్ఞానమైన నేను తండ్రి యొద్ద ఉన్నాను. So Jesus calls himself as God's wisdom. కాబట్టి యేసు ప్రభువు తన గురించి తాను జ్ఞానము అని సంబోధించుకొనుచున్నారు. In 2 Corinthians chapter 1 verse 30 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యంలో చూసినప్పుడు Paul tells or writes to the Corinthians, పౌలు కొరింథీయులకు ఇలాగ వ్రాయుచున్నాడు, Jesus is our wisdom. యేసుక్రీస్తే మా జ్ఞానమై ఉన్నారు. He is our redemption. ఆయన మా విమోచనై ఉన్నారు. So Jesus becomes the wisdom of the whole world. యేసు ప్రభువే సర్వ లోకములకు జ్ఞానముగా కనబడుచున్నారు. When you receive Jesus into your life, నీవు యేసు ప్రభువుని నీ జీవితంలోకి అంగీకరించినప్పుడు through the written and spoken word of God, దేవుని యొక్క వ్రాయబడిన పలకబడిన వాక్యముల మూలముగా you also can become wise. మీరు కూడా జ్ఞానవంతులుగా మార్చబడదు. God is looking out for such wise people in the church. దేవుడు సంఘములో ఉన్నటువంటి జ్ఞానుల కొరకే వెతుకుచున్నారు. Therefore you must study Bible daily and meditate. అందువల్ల రోజు బాగా బైబిల్ చదివి దాన్ని ధ్యానించవలెను. You'll get more knowledge about God and knowledge about the truth. దేవుని గురించి సత్యముల గురించి సరైనటువంటి అవగాహన తెలివి మీకు దొరుకును. The truth will deliver you from ignorance. ఆ సత్యమే మిమ్మల్ని అమాయకత్వములో నుండి విడుదల చేయును. It will deliver you from captivity. నిన్ను బంధకములో నుంచి విడుదల It చేయును. delivers you from sin. పాపములో నుండి మిమ్మల్ని విడుదల It చేయును. delivers you from sickness. వ్యాధుల్లో నుండి విడుదల చేయును. It also delivers you from death. అంత మాత్రమే కాకుండా మరణంలో నుండి కూడా మీరు విడుదల చేయును. Standing before the sepulchre of Lazarus, Jesus said, Lazarus, come out. లాజరు యొక్క సమాధి యొక్క బయట నిలబడి యేసు ప్రభు కేక వేసి ఉన్నారు, లాజరు బయటికి రమ్మని చెప్పి ఉన్నారు. The word of God brought him out. ఆ యొక్క దేవుని యొక్క వాక్యే లాజరుని బయటికి తెచ్చి ఉన్నది. After 4 days of being dead, ఆయన 4 దినములకు కుళ్ళిపోయిన తర్వాత కూడా the word of God is very, very powerful. దేవుని యొక్క వాక్యము బహుశక్తివంతమైనది. God has given that word to us to make us all very powerful and intelligent. దేవుడు మనకు కూడా వాక్కునిచ్చి కూడా శక్తివంతులుగా జ్ఞానులుగా మార్చు నిమిత్తమే. Therefore believers and servants of God must study the word of God. That is their sole responsibility. అందువల్ల సేవకులను విశ్వాసులను బాగా దేవుని యొక్క వాక్యము చదవవలెను. అదే మనకు పూర్తి కర్తవ్యం బాధ్యత అయ్యున్నది. Otherwise you cannot be a wise servant. లేనట్లయితే మీరు జ్ఞానము గల సేవకులుగా మార్చబడలేరు. Only the wise can understand, Daniel says. బుద్ధిమంతులే అర్థం చేసుకుంటారని దానియేలు చెప్పుచున్నాడు. If you are not wise, you will be a fool. You cannot understand. బుద్ధి లేని వారిగా మీరు ఉన్నట్లయితే దీన్ని మీరు అర్థం చేసుకునలేరు. So when Jesus comes, one group of people go up, other group will be left behind. కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు ఒక గుంపు వారు పైకి వెళ్ళుదురు, మరొక గుంపు వారు చేయి విడిచిపెట్టబడుదురు. The Godhead Father stands for character, Jesus for the word of God or intelligence or wisdom. దైవత్వంలో చూస్తున్నప్పుడు మొదటిగా దేవుడు చూస్తున్నాము ఆయన స్వభావానికి సాదృశ్యము, రెండో వ్యక్తి అయినటువంటి యేసు ప్రభువు ఆయన జ్ఞానమునకు సాదృశ్యము. Third personality is called the Holy Spirit. మూడో వ్యక్తిత్వము పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. Holy Spirit is the symbol of power. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తికి సాదృశ్యము. Jesus told the disciples before his ascension to heaven, యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణుడకు ముందుగా శిష్యులతో ఇలాగనే చెప్పి ఉన్నారు, go ye and tarry in Jerusalem, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుడి, until you be endued with power. పైనుండి మీ మీదకి శక్తి వచ్చినంత వరకు. So 120 people were tarrying in Jerusalem in the upper room. కాబట్టి యెరూషలేము యొక్క పై గదిలో 120 మంది కనిపెట్టుచు ఉండిరి. On the 50th day of the resurrection of Jesus, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తర్వాత 50వ దినమందు the Holy Spirit came down upon them like a mighty rushing wind. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి బలమైన గాలి వలె వారి మీద వీచి ఉన్నది. In Acts 1 and 2 chapters we read, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయములలో దీని గురించి చదువుచున్నాము. they all were endued with power on that day. వారందరూ కూడా వారి మీదకి శక్తి కమ్ముకొని ఉన్నది. So God is comprised of three things, three elements. కాబట్టి దైవత్వం అని చెప్పినప్పుడు 3 కార్యములై ఉన్నవి. 1 character, 1 స్వభావము, 2 wisdom, 2 జ్ఞానము, 3 power. 3 శక్తి. God wants to make you also like him.
మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగా తన వలె మార్చగోరుచున్నారు. Therefore he anointed you with the Holy Spirit. అందుకొరకే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించి ఉన్నారు. Holy Spirit is said to be the spirit of wisdom. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానము గల ఆత్మ అని చెప్పబడుచున్నది. So wisdom has come. ఆ జ్ఞానము వచ్చినది. It is said to be the spirit of might in Isaiah 11:2. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యములో అతి బలమైన ఆత్మ అని చెప్పబడుచున్నది. And in Romans 5:5, మరి రోమా 5:5లో చూచుచున్నాము, through the Holy Spirit the love of God has been shed abroad in our hearts. పరిశుద్ధాత్మ మూలముగా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. So when a person receives the Holy Spirit, కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకొనిచున్నప్పుడు the triune God in the form of spirit come and they dwell in your heart. దేవుడు ఆత్మ మూలముగా మీ హృదయంలోనికి వచ్చి నివాసము చేయుచుందురు. About which Jesus said in John 17 chapter, దాని గురించి యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసు చెప్పుచున్నారు, on that day you will know that I in my Father, you in me and I in you. ఆ దినమందు నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున ఎరుగుదురు. A true believer of Jesus must definitely be anointed by the Holy Spirit. ఒక నిజమైనటువంటి దేవుని యొక్క విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడే తీరవలెను. Otherwise you cannot go to heaven. లేనట్లయితే మీరు పరలోకానికి వెళ్ళలేరు. He cannot become like God. మీరు దేవుని వలె మారలేరు. God created man in his own image and likeness. దేవుడు తన స్వంత స్వరూపములోను పోలిక చొప్పున మానవుని సృష్టించి ఉన్నారు. That includes God's character, God's power and God's intelligence, wisdom. దానిలో దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం అనే తెలివి కూడా ఇమిడి ఉన్నది. After you be saved, మీరు రక్షణ పొందిన తర్వాత there must be a simultaneous steady growth. దానితో పాటు సమానమైన ఎదుగుదల కూడా మీకు ఉండవలెను. In the three areas in your life, మీ జీవితంలోని 3 భాగములలో ఎదుగుదల ఉండవలెను. if you don't grow in this knowledge and experience, ఈ యొక్క అనుభవములోను జ్ఞానములోను ఎదగని పోయినడలా outwardly you will have only a form that you are a child of God. In reality you never have the power or quality. బాహ్యముగా దేవుని బిడ్డ వలె ఒక రూపము బయటికి కనపరుచుకుందురు కానీ లోపల నిజమైన శక్తి మీలో ఉండదు. So such people cannot go when Jesus comes. అట్టివారు ప్రభు రాకడలో ఎత్తబడలేరు. Because God revealed all these truths in distinctively. దేవుడి సత్యములన్నీ కూడా ఎంతో విశదముగా మాకు బయలుపరిచినందువలన The love of God constrains us to teach this to all people who are living in ignorance and darkness. దేవునికి ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. అంధకారములో నివాసము చేసిన వారందరినీ మెల్కొల్పు నిమిత్తము. We never do the ministry for money. మేము ఏదో డబ్బు కొరకు ఈ సేవ చేయటలేదు. God, the love of God constrains us. As God loves your soul, we too love your soul. ఎందుకంటే దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. దేవుడు ఎలాగో మీ యొక్క ప్రాణములను ప్రేమించుచున్నారు, మేము కూడా మీ ప్రాణములను ప్రేమించు వారిగా కనబడుచున్నాము. This is one of the greatest beauty in this mission. We never do the service for the sake of money. If anybody doing, he is from the Antichrist, not from Christ. ఈ యొక్క మిషన్ యొక్క రమ్యత అదై ఉన్నది. మేము డబ్బు కొరకు మేము సేవ చేయట్లేదు. ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే వారు అంత్యక్రీస్తుకు చెందిన వారై ఉన్నారు. Jesus said, freely receive, freely give. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఉచితముగా పొంది ఉన్నారు, ఉచితముగానే ఇవ్వుడి. And if you don't hear the word of God, మీరు దేవుని యొక్క వాక్యం వినకుండా పోయినట్లయితే, if you don't obey the word of God, దేవుని యొక్క వాక్యములకు మీరు లోబడకపోతే, John 12:48 says, యోహాను సువార్త 12:48లో చూస్తున్నాము, the very same word which we have spoken to you will judge you on the last day. నేను పలికినటువంటి అదే మాట చివరి దినమందు మీకు న్యాయము తీర్చును. Either the word of God we preach will teach you and make you wise. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని బోధించుచున్నాము, అది మిమ్మల్ని జ్ఞానవంతులుగా మార్చుచున్నది. Or the same word will lead you to the final judgment of God. ఆ యొక్క లేనట్లయితే చివరిగా అంతిమ న్యాయ తీర్పులకు నడిపించబడుదురు. Hebrews 9:28 says, once to die and thereafter the judgment is appointed unto all men. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యంలో చూస్తున్నాము, మనుషులు ఒక్కసారి మరణించవలెననియు దాని తదుపరి తీర్పు అందరికీ నియమించబడి ఉన్నది. Bible also says God has not called us for condemnation. దేవుడు మనలను శిక్షాగ్నికి మనం పిలువలేదని చెప్పి వ్రాయబడి ఉన్నది. Jesus came to save the sinners. దేవుడు పాపులను రక్షించుటకే ఆయన వచ్చి ఉన్నారు. When they receive him and his word, ఆయన వాక్యమును ఎప్పుడైతే స్వీకరించి ఉన్నారో, confess their sins and get the assurance of forgiveness, పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిశ్చయత పొందుకొనుచున్నారో, take baptism
for the remission of sins, as read in Acts 2:38. అపొస్తలుల కార్యములు 2:38 వాక్య ప్రకారముగా పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం వారు తీసుకొనుచున్నారు. And receives the anointing to walk in the newness of life, as read in Romans chapter 6 verse 1 to 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వాక్యములో చెప్పబడిన విధముగా నూతన జీవం పొందు నిమిత్తమై పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుచున్నప్పుడు you can be a good believer. ఒక మంచి విశ్వాసిగా మీరు జీవించగలుగుచున్నారు. Receiving alone is not enough. పొందుకొనుట మాత్రమే సరిపోదు. You need to grow in character, you need to grow in the power of God, you need to grow also in the wisdom of God. మీరు స్వభావములోను దేవుని యొక్క శక్తిలోను దేవుని యొక్క జ్ఞానములోను వెతుకుచున్న వారిగా కనబడవలెను. How many of you really understood all those things which I have said so far? Put up my hands. ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ అర్థమైన వారు చేతులు పైకెత్తండి. చాలా కృతజ్ఞతలు. నేను ముందుకు వెళ్తాను. So the coming of Jesus, one group will be left behind. కాబట్టి యేసు యొక్క రాకడలో ఒక గుంపు వారు చేయి విడిచిపెట్టబడుదురు. Those who are imperfect in character, ఎవరైతే స్వభావంలో పూర్ణత లేకుండా ఉంటున్నారో, those who have blemish in their holiness, వారి యొక్క పరిశుద్ధతలో దోషము కనబడుచున్నదో, those who have deficiency in the power of God, వారి దేవుని శక్తిలో ఎవరైతే కొరత కలిగి ఉంటున్నారో, they all will be left behind. వారందరూ విడవబడుదురు. Last night I told you, నిన్నటి రాత్రి నేను చెప్పి ఉన్నాను, symbol of the first picture, ఆ మొదటి యొక్క పటం యొక్క అర్థము చెప్పి ఉన్నాను. woman stands for the church. ఆ స్త్రీ కనబడుచున్నది, అది సంఘమునకు She సాదృశ్యము. will bring forth the man child, ఆమె మగ శిశువును కనుచున్నది, overcoming saints. అనగా జయం పొందిన పరిశుద్ధులు. Man child will go to the throne. మగ శిశువు సింహాసనమునకు ఎత్తబడుచున్నాడు. In Revelation 3:21 Jesus said, ప్రకటన 3:21లో యేసు చెప్పుచున్నారు, he that overcometh will I make to sit with me in my throne, where I overcame and am set down in my Father's throne. నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. To overcome you have to fight. నువ్వు జయం పొందాలంటే నువ్వు పోరాడవలెను. To overcome you have to run. నువ్వు జయం పొందాలంటే నువ్వు పరిగెత్తవలెను. To overcome you have to labor. నువ్వు జయించి పొందవలనంటే నీవు ప్రయాసపడవలెను. To overcome you must struggle. నువ్వు జయం పొందవలనంటే నువ్వు కృషి చేయవలెను. That is called traveling in the spirit, painful in the spirit. అదే ఆత్మలో మీరు ప్రసవ వేదన పడుట, ప్రార్థనలో ప్రసవ వేదన పడుట. That is called prayer life. అదే ప్రార్థనా జీవితము. Believers and servants of God, if they don't have personal prayerful life, they cannot grow and become overcomers. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, వ్యక్తిగతమైన దేవునితో చేసే ప్రార్థన మీకు లేకపోయినట్లయితే ఒక జయ జీవితం చేసి జయవీరులుగా మార్చబడలేరు. There is an enemy for God called the devil or Satan. అదే సాతాను, అపవాది మిమ్మల్ని చేయనీయకుండా చేయును. He looks like a dragon. అతను ఒక పెద్ద ఘట సర్పం వలె కనబడును. Revelation chapter 12 verse 9. ప్రకటన 12:9 వాక్యము. The Bible says, who is the dragon? ఆ యొక్క ఘట సర్పం ఎవరో బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. He is the old serpent who deceived Eve in the Garden of Eden. అతడు ఏదెను తోటలో హవ్వను మోసపరిచిన ఆది సర్పమైన అపవాది లేక సాతాను. He has two more names. అతనికి ఇంకా మరి 2 పేర్లు ఉన్నాయి, Satan or devil. సాతాను మరియు అపవాది. Where do we read that? ఎక్కడ చదువుచున్నాము? Revelation chapter 12 verse 9. ప్రకటన గ్రంథము 12:9 వాక్యము. So as the woman will be fleeing through the wilderness, ఆ స్త్రీ ఎప్పుడైతే అరణ్యములోనికి పారిపోవచ్చున్నదో, wilderness speaks about this world. అరణ్యం అనగా ఇక లోకమునే చూపించుచున్నది. The dragon also will follow her, ఘట సర్పము కూడా దాని వెంటాడుచు వెళ్ళును. because he became unsuccessful in swallowing up the man child. ఎందువలనంటే మగ శిశువును మృంగివేయటలో అతడు సఫలీకృతము కాలేదు. She will go to torture or destroy this woman. ఆ యొక్క ఘట సర్పము ఈ స్త్రీని వెంటాడుచు నాశనము చేయవలనని చెప్పి ప్రయత్నించును. So out of its mouth will come flood like water. కాబట్టి ఘట సర్పం యొక్క నోటిలో నుండి ఒక జల ప్రవాహము వలె నీళ్లు అది వెళ్ళగొక్కుచు ఉండును. In the picture, water is revealed as in white color. ఆ యొక్క నీళ్లు అని చెప్పినప్పుడు తెల్లని రంగులో కనబడుచు ఉండును. This water stands for, ఈ యొక్క నీళ్లు దేనికి సాదృశ్యమనగా, or water symbolizes, ఆ యొక్క జలములు దేని చూపించుచున్నవి? people, nations, multitude and tongues in Revelation 17:15. ప్రకటన గ్రంథము 17:15 వాక్య ప్రకారముగా ఆ జలములు జనములను, ప్రజలను, జన సమూహములను, ఆ భాషలు మాట్లాడే వారిని సూచించును. So the woman will be pushed into the mass of the people. కాబట్టి అనగా దాని అర్థం ఏమనగా ఈ స్త్రీ అనేది జన సమూహముల మధ్యలోనికి త్రోసివేయబడును. And the dragon, the devil, will force all the worldly people to destroy her or
torture her. ఆ ఘట సర్పమైనటువంటి సాతాను ఏమి చేయననగా జనులందరినీ కూడా ఆమెకు విరోధంగా లేపి ఆమెను హింస పెట్టుటకు రేకెత్తించును. There are many countries in the world, out of the 195 countries in the world, ప్రపంచంలోకెల్లా కనబడుచున్నటువంటి 195 దేశములలో, including India, Christians are always being tortured. భారతదేశంతో కూడా సహా మనం చూసినప్పుడు క్రైస్తవులు అనేకమైన హింసల పాలగుచున్నారు. Many people have died as martyrs in many nations. అనేక దేశములను చూసినప్పుడు క్రైస్తవులు హత సాక్షులుగా మరణించుచున్నారు. Even today there are many Christians bravely they witness Jesus and they are being killed. ఈ దినములలో కూడా అనేక మంది ధైర్యముగా యేసు గురించి సాక్ష్యం చెప్పుచు వారు చంపబడుచు ఉన్నారు. Jesus said, in my name the world will hate you. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, నా నామమున జనులు మిమ్మల్ని ద్వేషించెదరు. They will afflict you. వారు మిమ్మల్ని హింస పెట్టెదరు. And they will kill you. వారు మిమ్మల్ని చంపించెదరు. Christians are called to be afflicted, to be tortured and been killed. క్రైస్తవులైన వారు వారు హింసపడుటకును శ్రమ నొందుటకును చంపబడుటకే పిలువబడి ఉన్నారు. If we love our life more than God, దేవుని కంటే అధికముగా మన ప్రాణములను ప్రేమించుకుంటే, we cannot be a witness to Jesus and be ready to die for Jesus. మన యేసు ప్రభు కొరకు సాక్షులుగా నిలవలేము, ఆయన కొరకు మనము చనిపోలేము. So in those days, కాబట్టి ఆ యొక్క దినములలో among the forsaken people, విడవబడినటువంటి జనులలో Revelation 12 verse 14 says, ప్రకటన 12:14 చెప్పుచున్నది, one group of people will stand for Jesus ఒక గుంపు వారు దేవుని కొరకు నిలవబడెదరు. and they will be ready to die as martyrs, not loving their own life. తమ స్వంత ప్రాణములను వారు ప్రేమించకుండా యేసు కొరకు హతసాక్షులుగా మరణించుటకు వారు ఒప్పుకొనెదరు. So to the forsaken Christians, God gives them one more supplementary chance that they may be saved by dying for Jesus. విలువబడినటువంటి క్రైస్తవులకు దేవుడు మరొక తరుణం ఇస్తారు. అదేమనగా క్రీస్తు కొరకు మరణించే మరొక అవకాశమును దేవుడు ఇచ్చెదరు. That duration will be 3.5 years. ఆ యొక్క కాల వ్యవధి ఎంత అనగా 3.5 సంవత్సరములు. In Revelation 12 verse 6 we read that ప్రకటన గ్రంథం 12:6 చదువుచున్నాము. the woman will be tortured for 1260 days, which makes on 3.5 years. ఆ యొక్క స్త్రీ 1260 దినములు హింస నందును అనగా 3.5 సంవత్సరములు శ్రమ పెట్టబడును. Among the forsaken Christians, one group will betray Jesus, deny Jesus. విడవబడిన క్రైస్తవుల్లో కూడా ఒక గుంపు వారు యేసు ప్రభువుని వారు ఎరుగునని చెప్పుదురు. Upon them God's judgment will come. వారి మీదకి దేవునికి న్యాయ తీర్పు వచ్చును. Revelation chapter 14, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, from verse 6 to 20 we read. 6వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు చదువుచున్నాము. In those days there will be no church. ఆ దినములో ఎటువంటి సంఘము ఉండదు. There will be no pastor. పాస్టర్లు ఉండరు. The word of God, Bibles will not be available. దేవుని యొక్క వాక్యం అనే బైబిల్స్ కూడా మనకు దొరకవు. The whole world will come under one man's rule. I told you yesterday. నిన్నటి దినమున చెప్పినట్లుగా సర్వ ప్రపంచము కూడా ఒకే మనుషుని యొక్క నాయకత్వంలోనికి వచ్చును. And that is the seventh kingdom. అదే 7వ రాజ్యము. We have already learned about 6 kingdoms. మనం ముందుగానే 6 రాజ్యముల గురించి తెలుసుకుని ఉన్నాము. And one more kingdom will come to power. మరొక రాజ్యము కూడా అధికారములోకి వచ్చును. That is the seventh kingdom. అదే 7వ రాజ్యము. In Revelation chapter 17 verse 11 to 13 we read. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 11 నుండి 13వ వాక్యం వరకు చూసినప్పుడు మనకు తెలియను. Note down the words and go home and check whether they are true. ఈ వాక్యములన్నీ రాసి పెట్టుకొని ఇంటికి వెళ్ళి చూడండి అవి సరిగ్గా ఉన్నావో లేవో అని. Revelation chapter 17 verse 11 to 13. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 11 నుండి 13 వాక్యముల వరకు We read about 8 kingdoms. 8 రాజ్యముల గురించి చదువుచున్నాము. And the seventh kingdom is going to come. 7వ రాజ్యము రాబోచున్నది. That kingdom will be found by the European Union. ఆ యొక్క రాజ్యం అనేది యూరోపియన్ యూనియన్ నుండి మొదలుకోబోచున్నది. The European Union was formed in 1951. అని పిలువబడుచు ఉన్నది. In India there are 28 states. ఇండియా దేశంలో చూసినప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. Therefore India is called a federal kingdom. అందువల్ల స్వతంత్ర దేశముగా పిలువబడుచున్నది. Many states but one nation. అనేకమైన రాష్ట్రాలు కానీ ఒకే దేశము. In the same way, అదే విధముగా the coming kingdom, world kingdom, రాబోతున్నటువంటి లోక రాజ్యము, they will have many nations but many countries but one nation. అనేకమైనటువంటి దేశములు కలబండు కానీ ఒకే ఒక ప్రపంచముగా ఉండును. In European Union there are 28 countries. యూరోపియన్ యూనియన్ లో 28 దేశాలు కనబడుచున్నవి. Way back in Genesis chapter 10, ఆదికాండము 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు we read about a man called Nimrod. నిమ్రోదు అనే ఒక వ్యక్తిని గురించి చూస్తున్నాము. In his days God sent a big flood.
అతని దినములలో గొప్ప జలప్రళయం వచ్చి ఉన్నది and destroyed the world. లోకమునే నాశనము చేసి ఉన్నది. So when Nimrod became a mighty man, నిమ్రోదు ఒక పరాక్రమవంతుడిగా మారినప్పుడు he called over all the people and said, అతడు జనులందరినీ పిలిచి ఇలాగనే చెప్పి ఉన్నాడు, we will make a tower, the top of which will touch the heavens. మనం ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందాము, ఆ గోపురము ఆకాశమును అంటవలెను. So that in case of another flood, దాని మూలంగా వేరొక జలప్రళయం వచ్చినా కూడా we can climb over the tower and escape. మనం ఆ గోపురం పైకి ఎక్కి వెళ్ళి మనం కాపాడుకొనగలము. That was against God's plan. అది దేవుని యొక్క ఉద్దేశములకు విరుద్ధమైనది. When God saw దేవుడు అది చూసినప్పుడు the language of the people was one, ఆ యొక్క భాష జనుల యొక్క భాష అంతా ఒకటిగా ఉంటున్నది. whatever they feel like doing, వారు ఏది తలంచుచున్నారో nobody can refrain them, ఎవ్వరు కూడా దాన్ని ఆపివేయలేరు. and they will build it. వారు తప్పకుండా ఆ పని ముగించెదరు. So God came down and he divided the language of man. అందువల్ల దేవుడే దిగి వచ్చి జనుల యొక్క భాషను తారుమారు చేసి ఉన్నారు. The man started speaking different languages. One man couldn't understand the other man's feelings. మానవులందరూ కూడా వేరు వేరు భాషలు మాట్లాడుచున్నారు. ఒకరు మాట్లాడే భాష మరొకరికి అర్థము కావట్లేదు. So they stopped building the tower halfway. కాబట్టి సగములోనే వారు ఆ కట్టడముల పని ఆపివేసి ఉన్నారు. So the spirit of Antichrist or the devil, అంత్యక్రీస్తుకు ఆత్మ లేక సాతానుడు, which started working from the Garden of Eden, ఏదైనా తోట నుండి క్రియ చేయడానికి ప్రారంభించినటువంటి వాడు, it kept working all through the 4,000 years of the Old Testament. పాత నిబంధనలోని 4000 సంవత్సరాలంతా కూడా క్రియ చేసి ఉన్నాడు. Almost 6,000 years are over. ఇప్పుడు దాదాపు 6000 సంవత్సరములు ముగించబడినవి. Even now he is at work. ఇప్పటికి కూడా వాడు క్రియ చేస్తూనే ఉన్నాడు. When God scattered all the people, దేవుడు జనులందరినీ చెదరగొట్టినప్పుడు, dividing their language, వారి యొక్క భాషలు తారుమారు చేసి ఉన్నారు. the devil wants to unite the world with one language again. సాతాను ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడంటే ప్రపంచం అంతటిని ఒకే భాషలోనికి తీసుకుని రావాలని ప్రయత్నించుచున్నాడు. That will be digital language. అది డిజిటల్ భాషగా ఉండును. Not alphabetical language. అది ఒక అక్షర రూపమైన భాష కాదు. It will be a numeral language. అది సంఖ్యల రూపంలో ఉన్నటువంటి భాష. My name is Joy. నా పేరు జాయ్. The letter has the word has 3 letters. నా యొక్క పేరునకు 3 అక్షరములు కలవు. That is alphabetical name. అది అక్షరానుసారమైనటువంటి పేరు. When the 7th kingdom European Union come to power, 7వ రాజ్యమైనటువంటి యూరోపియన్ యూనియన్ అనే రాజ్యం వచ్చినప్పుడు, their country that will be a global international kingdom, అది అంతర్జాతీయ రాజ్యముగా కనబడును. and the ruler will be called Antichrist, or he will be working against Christ and God and God's people. ఆ యొక్క నాయకుని పేరు అంత్యక్రీస్తు, అనగా దేవునికి దేవుని ప్రజలకు విరోధంగా క్రియ చేయువాడు. And he will make the whole world to speak one language. అతడు ఏం చేస్తాడంటే సర్వలోకమును ఒకే భాష మాట్లాడునట్లుగా చేయును. The language will no more be alphabetical language, it will be numerical language. ఆ యొక్క భాష అనేది అక్షరం రూపములో ఉండే భాష కాదు గాని సంఖ్యల రూపములో ఉండే భాషగా ఉండును. The world calls it as digital language. ఆ యొక్క ప్రపంచము దీన్ని ఏమని పిలుస్తుందంటే డిజిటల్ భాష అని పిలుచుచున్నది. Only the computer can understand that language. ఆ యొక్క భాష కంప్యూటర్ కు మాత్రమే అర్థమగును. Those who use computer, they can understand. కంప్యూటర్ ఉపయోగించే వారికి మాత్రమే అది అర్థమగును. If you write a letter in English, ఒక ఆంగ్లంలో ఒక ఉత్తరము మనం కొట్టాలంటే the computer can translate into any number of languages. కంప్యూటర్ ఎన్ని భాషల్లోకైనా దాన్ని తర్జుమా చేయగలదు. Computer language is not alphabet, it is digital. కంప్యూటర్ భాష అనేది అది అక్షరానుసారమైనది కాదు కానీ అది సంఖ్యానుసారమైనదిగా కనబడుచున్నది. Nobody can understand, only computer can understand. కంప్యూటర్ భాష ఎవరికి అర్థం కాదు, అది తెలిసిన వారికి మాత్రమే అర్థమగును. So these are all the signs of the end times. కాబట్టి ఇవన్నీ కూడా అంత్య దినముల యొక్క సూచనలు. The computer master language is 2 codes, 0, 1. ఆ కంప్యూటర్ యొక్క మాస్టర్ భాష ఏమనగా 01. Based on that, దానిని ఆధారం చేసుకొని computer can give a number to every person in the world. కంప్యూటర్ అనేది దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఒక సంఖ్యను ఇవ్వగలదు. Now we have Aadhaar card. మనకు ఆధార్ కార్డులు It has a కనబడుతుంది. number. దానికి ఒక నంబర్ ఉంది. You have ATM card, మనకి debit card. మనకి ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు ఉంటున్నాయి. Debit card has 12 numbers. డెబిట్ కార్డుకు 12 అంకెలు కలవు. You have credit cards. మన క్రెడిట్ కార్డులు ఉన్నాయి. You have so many other. You have PAN number. అనేకమైనటువంటి బ్యాంకు నంబర్లు ఉన్నాయి. All the cards are known by the digitals. ఇవి ఒక అన్ని నంబర్లు కూడా సంఖ్య రూపంలోనే కనబడుచున్నవి. Yeah. So man is now confused.
కాబట్టి మనుషుడు ఈ విధంగా కలవరపడుచున్నాడు. When the seventh ruler, the Antichrist, will take over the whole world, ఎప్పుడైతే ఏడవ పాలకుడు అయినటువంటి అంత్యక్రీస్తు సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేయుటకు వచ్చునో, I'll make the whole world speak one language. సర్వ ప్రపంచము ఒకే భాష మాట్లాడినట్లుగా చేయునో, That language will be transmitted only through the computers, machines. ఆ యొక్క భాష అనేది కంప్యూటర్ యంత్రముల ద్వారానే భాషాంతరము చేయబడును. The 0-1 called binary, computer language, binary. 0-1 అని చెప్పినప్పుడు 0-1 అని చెప్పినప్పుడు బైనరీ భాష ఉన్నది. And you will be given one number which will have 16 digits. మీకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఖ్య ఇవ్వబడును. ఆ ఒక్క సంఖ్యలో 16 అంకెలు కనబడును. Including the computer number 201. ఆ యొక్క కంప్యూటర్ సంఖ్యతో కలిపి అనగా 0-1తో కలిపి Your number during the seventh kingdom, when the Antichrist, the ruler, will be ruling you, you will have 18-digit number. ఏడవ పాలకుడైనటువంటి అంత్యక్రీస్తు పరిపాలన చేయుచున్నప్పుడు మీ సంఖ్య 18 అంకెల సంఖ్యగా ఉండును. To buy and sell without this number you cannot do. ఈ సంఖ్య లేకుండా క్రయ విక్రయములు చేయలేము. So the European Union will be the seventh kingdom. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏడవ రాజ్యముగా పిలువబడుచున్నది. God told Daniel in Daniel chapter 7 verse 23. దేవుడు దానియేలునకు దానియేలు 7:23లో సెలవిచ్చి ఉన్నారు. The fourth beast which you saw, నీవు చూసినటువంటి ఆ 4వ జంతువు, that is the fourth kingdom. అది 4వ రాజ్యమై ఉన్నది. Yes, and I told you before the fourth beast there were 2 more beasts. ఈ 4వ జంతువుకు ముందుగా మరి 3 జంతువులు కనబడుచున్నవి. The fourth beast was the Roman kingdom. ఆ యొక్క 4వ జంతువు రోమా సామ్రాజ్యమై ఉన్నది. The Roman kingdom lost its power during the First World War in 1922. 1922 సంవత్సరములో మొదటి ప్రపంచ యుద్ధము తదుపరి రోమా సామ్రాజ్యము దాని అధికారమును పోగొట్టుకొని ఉన్నది. In 13th chapter of Revelation verse 1, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి వాక్యములో ఆ సముద్రంలోని పైకి వచ్చుచున్న మృగము, we find a beast in picture 5. 5వ పటం చూడండి, ఒక మృగాన్ని చూస్తున్నాము. It is coming out of the sea. అది సముద్రములోని పైకి వచ్చుచున్నది. And this looks very, very typical. అది చాలా ప్రత్యేకముగా కనబడుచున్నది. 7 heads, 7 తలలు, 10 horns, 10 కొమ్ములు, and the body looked like a leopard. ఆ యొక్క శరీరం అంతా కూడా చిరుతపులి వలె కనబడుచున్నది. Daniel saw this beast as a dreadful beast. దానియేలు ఈ మృగమును ఒక భయంకరమైన మృగముగా చూసి ఉన్నాడు. Have you ever seen 2-headed beast? 2 తలలు గల ఏదైనా జంతువును చూసారా? Some snakes are 2-headed, isn't it? కొన్ని పాములకు 2 తలల పాములు ఉంటాయి కదా. 3-headed, 4-headed, 5-headed, 6-headed, 7-headed. 3 తలలు, 4 తలలు, 5, 6, 7 తలల పాములు చూసారా? Hardly in any expression, any zoo in the world, such an animal will be found. ప్రపంచంలోని ఏ జూలో కూడా ఇటువంటి జంతువే ఉండదేమో అనుకుంటున్నాము. The 7 heads look like lion. ఆ యొక్క 7 తలలు ఒకే విధముగా కనబడుచున్నవి. Body looked like a leopard. ఆ యొక్క తలలు సింహము వలెను, శరీరము చిరుతపులి వలెను. Feet looked like the feet of a bear. పాదములు ఎలుకబంటి పాదములు. How many beasts are seen now? Lion. ఇప్పుడు ఎన్ని మృగముల కలయిక ఇది చెప్పండి? సింహము, leopard, రెండవది చిరుతపులి, third, మూడవది పాదములు, a bear. ఎలుకబంటి. Where did we see them? In Daniel. దానియేలులో మనం ఇది చూస్తున్నాము. 7th chapter. 7వ అధ్యాయంలో చూస్తున్నాము. He saw 4 beasts. 4 జంతువులు కనబడి ఉన్నవి. First one was like a lion. మొదటిది సింహము ముఖము వంటిది. Second one రెండవది జంతువు looked like a bear. ఎలుకబంటి వలె కనబడును. Third one మూడవది looked like a leopard. చిరుతపులి వలె కనబడుచున్నది. Fourth one, నాలుగవది a dreadful and terrible. ఘోరమును భయంకరమైన మృగము. All the 4 beasts are seen in this one beast. ఈ 4 మృగములు కలిపి ఒకే మృగములో కనబడుచున్నవి. That means in this one beast 4 nations, 4 empires, countries are there. అనగా ఈ ఒకే మృగములో 4 సామ్రాజ్యములు ఇమిడి ఉన్నవి. So they all will get together and come to power. వారందరూ కూడా కలిసి అధికారంలోకి వచ్చెదరు. That is, the whole world is united to be one kingdom. అప్పుడు ఈ లోక రాజ్యములన్నీ కూడా ఒకే రాజ్యముగా మార్చబడును. He is rising out of the sea. అది సముద్రంలో నుండి పైకి వచ్చుచున్నది. What does sea mean? సముద్రము అనగా అర్థమేమి? Sea speaks about waters. సముద్రము అనగా నీళ్లు. In Genesis chapter 1 verse 10. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వాక్యములో When God created the earth, దేవుడు భూమిని సృష్టించినప్పుడు it was void and without any shape.
అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And the whole earth was filled with water. భూలోకమంతా కూడా నీళ్లతో నింపబడెను. And God said, అప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, let all the waters be go into one place. నీళ్ళన్నీ కూడా ఒక దిక్కునకు వెళ్లిపోమని ఆజ్ఞాపించెను. And the earth was formed. అప్పుడు నేల భూమిగా మార్చబడి ఉన్నది. So the water he called as sea. ఆ యొక్క జలములను ఆయన సముద్రము అని పేరు పెట్టెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. జలరాశికి for water he called as sea. జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టెను. John the apostle saw the beast coming out of the sea. అపోస్తలుడైన యోహాను ఈ మృగము సముద్రం నుండి వచ్చుట అని చూడగలిగి ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏమి? You are coming out of the water. అది నీడలో నుండి బయటికి వచ్చుచున్నది. What does water speak of? ఆ యొక్క నీళ్లు లేక జలరాశి అనగా అర్థమేమై ఉన్నది? Revelation 17:15. ప్రకటన 17:11లో మనం 15లో చూస్తున్నాము. Water speaks of, నీళ్లు అనే జలములు అని చెప్పినప్పుడు, and he said unto me, the water which you see, నువ్వు చూస్తున్నటువంటి they are multitudes, people, nations and tongues. నీవు చూస్తున్నటువంటి ఆ జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. So people of the world are called waters. కాబట్టి లోకంలోని జనులకు పేరు జలములు. They are called a sea. వారే సముద్రము. Understand me? అర్థమైందా? So this beast are coming out of the water means the beast are coming out of all the human beings of the world. నీళ్ళల్లో నుండి ఈ జంతువు బయటికి వస్తుందంటే Are the అర్థం people of the ఏంటంటే, whole world. నీళ్లు అనగా జనములు కాబట్టి సర్వలోకంలోని మనుషులలో నుండి ఈ మృగము బయటికి వచ్చుచున్నది. He will rise up from humanity of the whole world. సర్వ మానవాళిలో నుండి ఈ మృగము పైకి వచ్చుచున్నది. When he comes to power, the whole world will receive him. అతడు ఆ విధంగా వచ్చినప్పుడు మనుషులందరూ కూడా అతన్ని స్వీకరించెదరు. And the 13th chapter 13వ అధ్యాయం యొక్క we read, దానిలో 13వ అధ్యాయంలో చూస్తున్నాము, I saw one, all the world wondered after the beast. ఆ యొక్క మృగమును 3వ వాక్యంలో మనం చూస్తున్నాము, ఆ మృగమును చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపడుచు ఉన్నారు. He will rise up with great power. గొప్ప అధికారముతో అది పైకి లేచుచున్నది. As one word ruler. ఒకే ప్రపంచ నాయకుని వలె. In those days, the whole world comes under one ruler. ఆ దినములో సర్వ ప్రపంచము కూడా ఒకే పాలకుని క్రిందకి వచ్చును. That one ruler will be very, very powerful leader. ఆ ఒక్క పరిపాలకుడు చాలా శక్తివంతుడిగా ఉండును. So people, the whole world people say, అప్పుడు సర్వలోకంలోని జనులు ఈ విధంగా చెప్పెదరు, who is able to war with this beast? ఈ యొక్క మృగముతో పోరాడి గెలవగలవాడు ఎవడు? Yes. Fourth verse. 4వ వాక్యంలో చూస్తున్నాము, And therefore, అందువలన they all will obey this beast. వారందరూ కూడా ఈ మృగమునకు లోబడుదురు. They'll fear this beast. వారు ఈ మృగమునకు భయపడుదురు. They will accept this beast. వారి మృగమును స్వీకరించెదరు. Also, they will worship this beast. అంత మాత్రమే కాకుండా ఈ మృగమునకు నమస్కారము చేయుదురు. This beast is called the anti-Christian kingdom. ఈ యొక్క మృగమునకు అర్థం ఏమనగా ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క రాజ్యము. In 17th chapter of Revelation, ప్రకటన 17వ అధ్యాయం చూసినప్పుడు 11th verse, 11వ వాక్యములో Bible says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, this beast ఈ యొక్క మృగము that was అది ముందున్న మృగము and is not, ఇప్పుడు లేనిది, he is the 8th. అది 8వ రాజ్యము. But he will come from the 7th. అయితే 7గురితో పాటు అతడు వచ్చును. The 8th beast speak about the anti-Christian government or the one word ruler. 8వ మృగం అనగా క్రీస్తు విరోధిక రాజ్యము లేక అంత్యక్రీస్తు రాజ్యము. 7th kingdom is the kingdom of the European Union, otherwise called the Roman Empire. 7వ రాజ్యమునకు పేరు యూరోపియన్ యూనియన్, లేనట్లయితే రోమా రాజ్యం అని పేరు. And the country and the world will be ruled by the devil. దాని తర్వాత ప్రపంచమంతా సాతాను ద్వారా ఏలుబడి చేయబడును. Bible says the devil or the dragon will give this ruler his power, his authority and also his seat. కాబట్టి ఇక సాతానుడు, Verse 2, last line. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం యొక్క 2వ వాక్యం యొక్క చివరి భాగంలో మనం చూస్తున్నాము, ఆ యొక్క ఘట సర్పము దానికి బలమును, దాని సింహాసనమును, దాని అధికారమును ఈ అంత్యక్రీస్తుకు ఇచ్చివేయును. So the coming world kingdom, రాబోతున్నటువంటి ప్రపంచ రాజ్యము, that will become the 7th kingdom. అది 7వ రాజ్యముగా ఉండును. It will become a demonic kingdom. అది దయ్యపు రాజ్యముగా ఉండును. The devil will be ruling the world for 7 long years. ఆ యొక్క సైతానుడే 7 దీర్ఘకాల సంవత్సరములు ఏలుబడి చేయును. The 7 years are divided into 2 parts, 3.5 and 3.5. 7 సంవత్సరముల శ్రమల కాలము 2గా విభజించబడును, 3.5. Revelation 12 says,
ప్రకటన 12:6. 1260 days the woman forsaken Christians will go through a great tribulation or torture by the devil. 1260 సంవత్సరములు విడవబడినటువంటి క్రైస్తవులను అతడు భయంకరమైన హింసలు పెట్టును. Some people they overcame the devil by not worshipping him. కొంతమంది ఆ సాతానును వానికి నమస్కారం చేయకుండా వానిని జయించుచున్నారు. 12:11 says 12:11 మనం చూస్తున్నాము. They will overcome the devil by the blood of the lamb and by the word of their testimony. వారు గొర్రెపిల్ల రక్తము బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. And to take away these martyrs who died for Jesus, యేసు ప్రభు కొరకు ఈ రీతిగా మరణించినటువంటి హతసాక్షులను తీసుకొని వెళ్లే నిమిత్తము the sign of the Son of Man will appear in the sky in the middle of the 7 years. ఈ యొక్క 7 సంవత్సరముల యొక్క సెవెన్ల కాముల యొక్క మధ్యలో ఆ యొక్క దేవుని కుమారుని యొక్క రాకడ మధ్యాకాశములో కనబడును. Picture number 9. 9వ పటము చూడండి. And Jesus will send his angels, యేసు ప్రభు తన దూతలను పంపించి, and they will gather all these martyrs' souls and take them to heaven. ఈ హతసాక్షుల ఆత్మలను సమకూర్చుకొని పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోవుదురు. Read about it in Matthew the Gospel chapter 24 verse 30 and 31. దీని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 21 22 వాక్యములో చూస్తున్నాము. Also in Revelation chapter 7 verse 9. మరియు ప్రకటన గ్రంథము 7:9లో చూస్తున్నాము. And they will be taken up. వారు కొనిపోబడుదురు. And the next 3.5 years of tribulation, రెండవ 3.5 సంవత్సర శ్రమల కాలము, that will be for the Jews, the children of Israel. అది యూదులకు అనగా ఇశ్రాయేలు ప్రజలకై ఉన్నది. Now we study about them. ఇప్పుడు మనం వారి గురించి తెలుసుకుందాం. When the church is taken up, సంఘము కొనిపోబడిన తర్వాత, when the seventh kingdom and the Antichrist became a ruler to rule over the whole world, ఎప్పుడైతే 7వ రాజ్యమైనటువంటి అంత్యక్రీస్తు రాజ్యము సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేయుచుండునో, Bible says he will come peaceably. అతడు చాలా నెమ్మదిగా సమాధానంగా వచ్చుననే బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. But with flatteries. అయినప్పటికీ ఇచ్చకపు మాటలతో వచ్చును. Yesterday I told you the second coming of Jesus will mark by the third world war. నిన్నటి దినం ముందు చెప్పి ఉన్నాను, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ తదుపరి 3వ ప్రపంచ యుద్ధము వచ్చునని. In the third world war, just at the beginning or just before the beginning, ఆ 3వ ప్రపంచ యుద్ధములకు కొంచెం ముందుగా Jesus will come and take away the church. యేసు ప్రభు వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళిపోవును. The Antichrist will come to power. అంత్యక్రీస్తు అప్పుడు అధికారములోనికి వచ్చును. He will come riding on a white horse. అతడు తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చేవాడుగా ఉంటున్నాడు. I told you white stands for peace. నేను చెప్పి ఉన్నాను, తెలుపుదనం అంటే సమాధానములకు సూచన. Horse is prepared for war. గుర్రములు యుద్ధములకు గుర్రములను ఆయుత్తపరచుదురు. First of all, horse stands for war. మొట్టమొదటిగా గుర్రం అని చెప్పినప్పుడు అది యుద్ధములకు సాదృశ్యము. In Proverbs chapter 21 verse 31, సామెతల పుస్తకము 21:21లో Bible says horses are prepared for battle. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది గుర్రములను యుద్ధమునకు ఆయుత్తపరచుటకద్దు. So the 4 horses, one horse which will take 4 actions only to fight. కాబట్టి 4 రూపములు దాల్చి ఆ గుర్రము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రము. Again horses speak about the spirit. ఇంకను గుర్రములని చెప్పినప్పుడు ఆత్మలు లేక వాయువులై ఉన్నవి. The spirit of Antichrist. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ. Antichrist means opposite to Jesus. అంత్యక్రీస్తు అనగా యేసునకు విరోధి. He will plan, do, work and everything against Jesus. యేసు ప్రభువుకు విరోధముగానే అతడు క్రియ చేయను, అతడు ప్రణాళిక వేయును, అతడు ముందుకు వెళ్ళును. Jesus means savior. యేసు ప్రభు రక్షకుడై ఉన్నారు. Therefore he is called Christ means anointed. క్రీస్తు అనగా అభిషిక్తుడు. Jesus was anointed as a savior. యేసు ప్రభు రక్షకునిగా అభిషేకించబడి ఉన్నారు. But he is anti. అయితే అతడు విరోధి. The opposite word of savior is destroyer. రక్షకునికి వ్యతిరేకమైన మాట నాశనము చేయువాడు. So he will be coming as Antichrist, destroying Christ. కాబట్టి క్రీస్తుకు విరోధని చెప్పినప్పుడు క్రీస్తుని నాశనము చేయువాడై ఉన్నాడు. He will bring the name of Jesus or Christ. క్రీస్తు యొక్క నామములోనికి నామమున వచ్చును. Because he is a flatterer. He will speak lies. ఎందువల్లంటే అది ఇచ్చకములు ఆడువాడు, అతడు ఇష్టానుసారంగా మాట్లాడువాడు. And he will come as a deceiver. అతడు ఒక మోసము చేయవాడిగా వచ్చును. Therefore he brings a bow without an arrow.
అందువలనే ఒక విల్లును తీసుకొని వచ్చును, దాంట్లో ఎటువంటి బాణములో అంబులో ఉండవు. He will say, "By fight and give peace," but he cannot give peace. నేను శాంతి సమాధానం తీసుకొని వస్తానని చెప్పునే కానీ అది అతని వల్ల సాధ్యము కాదు. Suddenly he will be given power అకస్మాత్తుగా అతనికి అధికారం ఇవ్వబడును, to take away peace from the earth. భూలోకములో నుండి సమాధానమును తీసివేయి నిమిత్తము. Chapter 6 verse 4. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 4వ వాక్యము. There went out another horse మరొక గుర్రము వెలుచు ఉన్నది, that was red. అది ఎర్రని గుర్రము. Power was given to him దానికి అధికారం ఇవ్వబడెను, that sat thereon to take peace away from the earth. మనుషులు భూలోకములో నుండి మనుషుల మధ్యలో సమాధానము లేకుండా చేయుటకు అతనికి అధికారం ఇవ్వబడెను. Why he wants to take away peace? ఎందుకొరకు సమాధానం తీసివేయాలని ప్రయత్నించుచున్నాడు? Our God is said to be the God of peace. మన దేవుడు సమాధానకర్త దేవుడు. 1 Thessalonians 5:23. మొదటి తెస్సలోనిక 5:23. The God of peace sanctify you holy. సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. Christ is said to be the Prince of Peace. క్రీస్తు ఆ యొక్క సమాధానమునకు అధిపతి అయి ఉన్నారు. And Holy Spirit is called the Spirit of Peace. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమాధానకర్త అయినటువంటి ఆత్మ. The kingdom of God is peace, righteousness and joy in the Holy Ghost. దేవుని యొక్క రాజ్యము నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. Holy Spirit is also compared to God's kingdom. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని రాజ్యమునకు పోల్చబడుచున్నారు. Jesus said, "There will many be standing here will see the kingdom of God coming down with power." యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఇక్కడ నిలిచిన వారిలో అనేక మంది దేవునికి రాజ్యము బలముతో దిగి వచ్చుట చూచెదరు అని చెప్పి ఉన్నారు. He spoke about the king, the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆ మాట పలికి ఉన్నారు. That is said to be a kingdom. పరిశుద్ధాత్మ దేవుడికి రాజ్యముతో పోల్చబడి ఉన్నారు. And the kingdom of God is peace, righteousness and whole joy. ఆ యొక్క దేవునికి రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. So he'll take away peace means సమాధానము తీసివేయును అనగా he'll work against God, work against Jesus, work against Holy Spirit. దేవునికి విరోధముగా, యేసుకు విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా క్రియ చేయును అని అర్థము. And peace is very very indispensable for us to go to heaven. పరలోకానికి వెళ్ళుటకు సమాధానం అనేది అత్యవసరమైన కార్యమై ఉన్నది. We must have peace within us. మనలో మనకు సమాధానం ఉండవలెను. Many people go to the extent of committing suicide when they lose their peace. వాళ్ళలో ఉన్న సమాధానము పోగొట్టుకున్నందువలన అనేకులు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. How can you always maintain your peace? ఎల్లప్పుడూ నీ సమాధానాన్ని ఎలాగో కాపాడుకోగలుగుతావు? Philippians 4:6 says, "You must make God known all your requirements." ఫిలిప్పీ 4:6 చదువుచున్నాము, మీ యొక్క విన్నపములని దేవునికి తెలియచేయుడి. Don't make known the pastor and the mother and others and workers. పాస్టర్ కో మదర్ కో సేవకులతో మీ విన్నపములు చెప్పవద్దు. They cannot give you peace. వారు మీకు సమాధానం ఇవ్వలేరు. They can only pray to God that He may give you peace. వారు దేవునికి ప్రార్థన చేయగలరు, దేవుడు మీకు సమాధానం ఇవ్వవలెనని. Don't think when you lose their peace in Ongole, you can go to Nellore and there you will get peace. That is foolishness. ఒంగోల సమాధానం పోగొట్టుకుని నెల్లూరుకు వెళ్లి సమాధానం పొందుకుందామని చెప్పి అనుకోనవద్దు, అది బుద్ధిహీనత. In Malayalam there is a saying, "Padai padichi pandarathil poyal avada chootum getti pada." మలయాళంలో ఒక సామెత ఈ విధంగా ఉన్నది. Many children of God they think, if I don't get peace in Nellore, if I go to Kavali, there will be peace. నెల్లూరులో సమాధానం దొరకకపోతే కనీసం కావాలన్న సమాధానం దొరుకుద్దేమో అని చెప్పి వెళుతూ ఉంటారు. You go to all the marts and the malls in Kavali, you cannot buy peace there. కావల్లో ఉన్నటువంటి అన్ని దుకాణములకు, మాల్స్ కు వెళ్లి చూడండి, సమాధానము ఏ యొక్క దుకాణంలో మీకు దొరకదు. Because peace has to be in your mind and heart. ఎందుకంటే సమాధానం అనేది మీ హృదయంలో, మీ మనస్సులో ఉండవలెను. You cannot buy it with money. మీరు దాని డబ్బుతో కొనలేరు. Other people also cannot give you peace. ఇతరులు కూడా మీకు సమాధానం ఇవ్వలేరు. You go to any hospital in the world. ఈ లోకంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా, go to Vellore CMC, వెల్లూరు సిఎంసి ఆసుపత్రిలో, మద్రాస్ అపోలో, Delhi AMS, ఢిల్లీ AMS, you cannot buy peace for crores of money. కోట్లు ఖర్చు పెట్టినా సమాధానం మీకు దొరకదు. The rich people, corporate people, ధనవంతులు, గొప్ప గొప్ప వారు go to the high multi-story building and fall away from there and die. పైన ఎన్నో అంతస్తుల ఆ మేడల మీదకి వెళ్లి అక్కడ నుండి దుమికి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. There is a very rich person helped you to buy peace, not only in India, also in UAE, United Arab Emirates. అతని డబ్బు అతని రక్షించలేకపోయినది భారతదేశంలో మాత్రమే కాదు, అంత కోట్ల డబ్బులో ఈ భారతదేశంలో కానీ UAE అనేటువంటి అరబ్ దేశాల్లో కానీ సమాధానమును కొనలేకపోయినాడు. God is a God of peace. Jesus is the Prince of Peace. దేవుడు సమాధానకర్తయగు దేవుడు. యేసు ప్రభు సమాధానముకు అధిపతి. Holy Spirit is peace. పరిశుద్ధాత్మ సమాధానము.
leaving these three sources of peace, ఈ మూడు సమాధానమిచ్చే ఉత్పత్తులను వదిలిపెట్టి if we look for people and place, మనుషులను స్థలములను చూసినట్లయితే Paul writes to the Philippians, అందువల్ల పౌలు ఫిలిప్పీలకు రాయిచున్నాడు, if you don't have peace, మీకు సమాధానం లేని ఎడల go to God, not the center pastor. దేవుని యొద్దకు వెళ్ళండి, సెంటర్ పాస్టర్ యొద్దకు కాదు. Everybody be rest assured, the source of peace is God himself. కాబట్టి అందరూ నిశ్చయం చేసుకోవాల్సింది ఏంటంటే సమాధానం యొక్క ఉత్పన్నము దేవుని యందే ఉన్నది. Jesus said, my peace I leave unto you. దేవుడు చెప్పుచున్నారు, నా శాంతిని నా సమాధానం మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. Not the peace the world gives. ఈ లోకం మీకు ఇచ్చే శాంతి కాదు. In the world, people to get peace they go to drink. లోకస్తులు శాంతి కొరకు త్రాగడానికి వెళుతూ ఉంటారు. Some people go to movies. కొంతమంది సినిమాలకు వెళుతూ ఉంటారు. Some people go to clubs. కొంతమంది క్లబ్బులకు వెళుతూ ఉంటారు. But those places can give you peace for 1 or 2 hours. కానీ ఆ యొక్క స్థలములన్నీ కూడా ఏదో గంట 2 గంటలు మాత్రమే మీకు నెమ్మదిని ఇచ్చునేమో. When you come back to your consciousness, again you lose peace. తిరిగి మీ స్పృహలోనికి మీరు వచ్చినప్పుడు మరలా నెమ్మది పోగొట్టుకొనిచున్నారు. Philippians 4:6 says, let all your requirements will be made known unto God. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యములో మీ విన్నపములను దేవునికి తెలియచేయడని వ్రాయబడి ఉన్నది. With prayers and thanksgivings and supplications. మీ యొక్క ప్రార్థనలతోను విన్నపములతోను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయుడి. Then తర్వాత the peace that passes all understanding will reign in your minds and in your hearts. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మూలముగా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. Hope all the servants of God are giving audience to me. దేవునికి సేవకులందరూ కూడా నన్ను వినుచున్నారని చెప్పి అనుకొనుచున్నాను. Stop calling the center pastor, center mother. వారు మీకు సమాధానం ఇవ్వలేరు. If you fail to pray, you cannot have peace. ప్రార్థన చేయుటకు విఫలమైతే మనము సమాధానమును పొందలేము. That is Bible teach. That's what Bible teaches. అది బైబిలే మనకు బోధించుచున్నది. Yes, so always pray. Praying people always have peace. కాబట్టి ప్రార్థించండి, ప్రార్థించే జనులు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండెదరు. Ephesians 2:12, they'll have peace with God. ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వాక్య ప్రకారముగా దేవునితో సమాధానము కలిగి ఉండుడి. Romans 14:17-19. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 నుండి 19 వరకు We can have peace within ourselves. మనలో మనకి సమాధానము ఉండును. Hebrews 12:14. ఫిబ్రవరి 12:14 You can have peace with all men. సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండవలెను. For which you must have spiritual mindedness. దాని కొరకు ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన మనస్సు మీకు ఉండవలెను. Not carnal mind. శరీరానుసారమైన మనస్సు కాదు. Carnal mind is with lust. శరీరానుసారమైన మనస్సు ఇచ్చితో కూడినది. Romans 8:6 says. రోమా 8:6 చెప్పుచున్నది. To be carnally minded is death. శరీరానుసారమైన మనస్సు మరణము. To be spiritually minded is peace. ఆత్మానుసారమైన మనస్సు సమాధానమై ఉన్నది. Spiritual people will always have peace. ఆత్మానుసారులకు ఎల్లప్పుడూ సమాధానము ఉండును. Under all circumstances. ప్రతి పరిస్థితుల్లో కూడా. Daniel was cast into the den of the lions. దానియేలు సింహపు గుహలో వేయబడి ఉన్నాడు. Shadrach, Meshach, Abednego were thrown into the fire. షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండములో వేయబడి ఉన్నారు. They were not crying. వారు ఏడవట్లేదు. They were not screaming. వారు కేకలు వేయట్లేదు. They were not perplexed. వారు కలవరపడలేదు. They were not distressed. వారు నిరాశ చెందలేదు. They never lost their peace. వారు నెమ్మదిని పోగొట్టుకోలేదు. Because they trusted in God. ఎందుకంటే వారు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు. Fire could not destroy them, burn the people. ఏ యొక్క అగ్ని కూడా వారిని నాశనము చేయలేకపోయిను. Lions could not kill Daniel. సింహములు దానియేలుని చంపలేకపోయిను. Daniel said, as long as innocency was found in me, toward you and toward God, the lions could not kill me. రాజా, నీ ఎడలను దేవుని ఎడలను నిర్దోషత్వము నా యందు ఉన్నంత వరకు సింహములు నాకు ఏ హాని చెయ్యలేవు. Your heart should not be crooked. Don't have crooked heart. ఎటువంటి ఒక వంకర మూర్ఖమైన హృదయం ఉండకూడదు. Be always sincere. ఎల్లప్పుడూ యథార్థముగా ఉండవలెను. Sincerity means without any guile in it. యథార్థత అని చెప్పినప్పుడు ఎటువంటి యొక్క కపటము No లేనిది. double standard of life. రెండు ద్వంద్వమైన జీవితము లేనిది. No egotism. ఎటువంటి యొక్క స్వయము అహం లేనిది. No selfish motives. ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి భావనలు లేనివి. You always have a common concept. ఎల్లప్పుడూ కూడా సామాన్యమైనటువంటి తత్వము గలవారు. Then only you can have peace. అప్పుడు మాత్రమే సంతోషముగా ఉండగలరు. The peace is very, very necessary సమాధానం అత్యవసరమైనది. for the church to be taken up when Jesus comes. యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడాలంటే శాంతి సమాధానం అత్యవసరమైనది. 2 Peter 3:14 says. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము. Beloved, seeing that you look for such things, that you may be found of him in peace. If you lose your peace in the secret coming of Jesus to take away the saints,
you cannot go with him. మీరు శాంతమును పోగొట్టుకున్నట్లయితే, సమాధానమును పోగొట్టుకున్నట్లయితే యేసు ప్రభు రాకడ యందు మీరు ఎత్తబడలేరు. Therefore Hebrews 12:14 says, follow peace with all men and holiness, without which no man can see God. హెబ్రీ 12:14 వాక్య ప్రకారముగా అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుడి, పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువును చూడడు. Start praying. God alone is the God of peace. He will fill your hearts and minds with peace. కాబట్టి మీరు ప్రార్థన చేయుడి, సమాధానకర్తయగు దేవుడు తానే తన సమాధానమును మీకు అనుగ్రహించును గాక. That is how I am living for the last 7 decades and more. ఈ రీతిగా నేను 7 దశాబ్దాలుగా నేను జీవించుచూ ఉన్నాను. I started knowing God from a 5th year old. నాకు 5 సంవత్సరాల వయసు ఉంటున్నప్పుడే దేవునికి నేను తెలుసుకుని ఉన్నాను. All these 65 years I am growing in the knowledge of God and the word of God. ఈ యొక్క 67 సంవత్సరములు కూడా దేవునికి జ్ఞానమందు ఎదుగుచూ ఉన్నాను. I never trust in any man whose breath is in his nostril. నాసికారంధ్రములో శ్వాస ఉన్న ఏ మనిషిని కూడా నేను నమ్మిక ఉంచుటలేదు. The only person I trusted was my mother, but she is no more. నేను ఒకే ఒక మనిషిని నమ్మిక ఉంచేవాడిని, అది మా తల్లి గారు. ఆమె కూడా ఇప్పుడు లేదు. The only person the word you can trust is your mother. లోకములో ఉన్నటువంటి అందరికంటే నమ్మదగినటువంటి ఒకే ఒక వ్యక్తి మీ యొక్క తల్లి గారు. But not the present day mothers. కానీ ప్రస్తుతం ఉన్న తల్లులు కాదు. They lost their originality. వారి యొక్క ప్రారంభ దశను పోగొట్టుకొని ఉన్నారు. The early day original mothers, they always used to support their children. ప్రారంభంలో చూసినప్పుడు ఆ పాత తల్లులైన వారు పిల్లలను ఆదుకునేవారు. I never go to any man for any help. ఏ ఒక్క మనిషిని వద్దకు ఏ సహాయముకు నేను వెళ్ళను. I trust in God, he does everything for me. That is my testimony. దేవుని యందు నమ్మకం ఉంచుచున్నాను, ఆయన నా సమస్త కార్యములు చేయుచున్నారు, అదే నా సాక్ష్యమై ఉన్నది. Because I know the scriptures. ఎందుకంటే నాకు దేవుని వాక్యము తెలియను. Those who do not know the scripture, they will err, they will commit mistakes. దేవుని వాక్యం ఎరగని వారే పొరబడుదురు, తప్పిదము చేయుదురు. So this beast, this will be the 7th kingdom or the world empire. ఈ యొక్క మృగమని చెప్పినప్పుడు ప్రపంచ సామ్రాజ్యముగా అనగా 7వ రాజ్యముగా బయలుపరచబడును. When he comes to power, అతడు అధికారంలోనికి వచ్చినప్పుడు Daniel 9:27 says, దానియేలు 9:27లో చూస్తున్నాము, he will make a covenant with the children of Israel. అతడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేయును. That will be a peace covenant. అది ఒక సమాధాన నిబంధన. And he will promise them that he will build a temple for them. వారి కొరకు దేవాలయాన్ని కట్టిస్తానని చెప్పి వాగ్దానం చేయుచున్నాడు. He will be coming as a flatterer. అతడు ఇచ్చకపు మాటలతోనే వచ్చుచున్నాడు. He'll come like a flatterer. 7:23. దానియేలు 7:23లో అతడు ఇచ్చకపు మాటలతో వచ్చుచున్నాడు. So the children of Israel, they'll believe him as their Messiah. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అతనిని మెస్సియాగా నమ్ముదురు. So the temple will be built. అప్పుడు ఆ యొక్క దేవాలయము కట్టబడును. Soon after the church is taken up. సంఘము ఎత్తబడిన వెంటనే అది జరుగును. When you study the present scenario in Jerusalem, ప్రస్తుతమైనటువంటి యెరూషలేములోని పరిస్థితి చూసినప్పుడు, almost every time, every day in the social media, in YouTube, the news comes. ప్రతి రోజు కూడా ప్రతి క్షణమందు కూడా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చుచునే ఉన్నాయి. The children of Israel have already collected all the materials necessary to build the temple. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికే దేవాలయము కట్టుటకు అన్ని వస్తువులు సిద్ధము చేసుకొని ఉన్నారు. To build the temple, దేవాలయము కట్టుటకు as per their law, వారి యొక్క ఆజ్ఞ ప్రకారముగా they will sanctify that place. వారు ఆ స్థలమంతటిని పవిత్రపరుస్తారు. Bible says, I told you day before yesterday, I think, and yesterday morning, నేను నిన్నటి ఉదయకాలం అని చెప్పి ఉన్నాను. the faith meeting, నేను విశ్వాస గృహంలో జరిగిన ప్రార్థనలో, temple is sanctified by blood. దేవాలయం అనేది రక్తము ద్వారా పరిశుద్ధపరచబడినది. So before you start building the temple, the place must be sanctified by blood. దేవాలయమును కట్టుటకు ముందుగా ఆ స్థలమంతా కూడా రక్తము ద్వారా శుద్ధీకరించబడవలెను. And the priest also must be sanctified by blood. యాజకుడు కూడా రక్తము ద్వారా శుద్ధీకరణ పొందవలెను. In the book of Numbers chapter 19, సంఖ్యాకాండము 19వ అధ్యాయములో, in the Old Testament, పాత నిబంధనలో to make the sacrifice, బలి అర్పించు నిమిత్తము God told them to sacrifice a red heifer, ఒక ఎర్రని పెయ్యను అర్పించాలని దేవుని వాక్యం చెప్పుచున్నది. a cow in red color. అనగా ఒక ఆవు లేక ఒక దూడ ఎర్రని రంగులో ఉండవలెను. That is not a bull, it is a cow, feminine. అది ఒక ఎద్దు కాదండి, అది ఒక ఆడది, అనగా అది ఆవై ఉన్నది. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితము in Israel the cow was available. ఇశ్రాయేలు ప్రజల్లో ఇశ్రాయేలు దేశంలో ఆ ఆవు దొరికేది. For more than 2000 years the breed start now growing. కానీ ఈ 2000 సంవత్సరముల మధ్యలో ఆ యొక్క దాని యొక్క వృత్తి లేకుండా పోయెను. The red heifers disappeared. ఆ ఎర్రని పెయ్యలు మాయమైపోయినవి. For 2000 years.
2000 సంవత్సరాలుగా లేవు. Now in USA, ఇప్పుడు అమెరికా దేశంలో a place called Texas, టెక్సస్ అనే దేశంలో ప్రాంతంలో children of Israel found 5 cows, red heifers, ఇశ్రాయేలు ప్రజలు 5 ఎర్రని దూడలను కనుగొని ఉన్నారు. and they brought them to Israel. వారు ఇశ్రాయేలు దేశంలోకి తీసుకుని వచ్చి ఉన్నారు. Bible says in Numbers 19, సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో చూసినప్పుడు the red heifer which is to be offered as a sacrifice, ఆ యొక్క బలిగా అర్పించబడవలసినటువంటి ఆ ఎర్రని పెయ్య that should be without blemish. అది దోషము లేనిదిగా ఉండవలెను. It must never come under a yoke. అది కాడి మొయ్యనిదిగా ఉండవలెను. So out of the 5 cows, కాబట్టి 5 దూడలలో when the priest examined, ఆ యొక్క యాజకుడు పరీక్షించినప్పుడు 2 of them had blemish. రెండిటిలో దోషము కనబడెను. They rejected it. అవి వాళ్ళు నిరాకరించి ఉన్నారు. 3 of them they found good, ఈ మిగిలినటువంటి 3 పెయ్యలు బాగున్నాయి. and 1 they found to be the best. వా మూడిట్లో ఒకటి చాలా మంచిదిగా ఎంచి ఉన్నారు. And the priests are quite new. For 2000 years they never offered sacrifices. మరి యాజకుడు కూడా క్రొత్త వారిగా కనబడుచున్నారు. 2000 సంవత్సరములుగా యాజకత్వపు సేవే వాళ్ళు చేయలేదు. So they decided, కాబట్టి వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారంటే out of the 2 red heifers, ఆ 2 ఎర్రని పెయ్యలలో we will offer 1 heifer as a sample, just for a test. ఒక దూడను మనం ఒక మాదిరిగా బలర్పించుకుందాము. They have already done it. దాన్ని చేసేసి ఉన్నారు. Now they are experienced. ఇప్పుడు వారికి అనుభవం వచ్చి ఉన్నది. And when the foundation is to be laid, ఇప్పుడు ఎప్పుడైతే పునాది వేయబడినో the real heifer must be sacrificed. నిజమైనటువంటి ఆ యొక్క ఎర్రని పెయ్య బలి అర్పించబడవలెను. When 1 heifer was sacrificed, ఒక ఎర్రని పెయ్య బలి అర్పించబడినప్పుడు they have already earmarked the place where the temple should be built. ఎక్కడైతే ఆ దేవాలయం కట్టాలో ఆ స్థలమును వారు గుర్తు పెట్టుకొని ఉన్నారు. What does it show? అది దేని చూపించుచున్నది? The temple will be built soon after Jesus comes and takes away the church. యేసు ప్రభు వచ్చి సంఘానికి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే ఆ దేవాలయం కట్టబడును. What does it speak about them? అది దేని చూపించున్నది? The coming of Jesus is యేసుకు రాకడా almost at the door. He says to the Laodicean church, I stand at the door and knock. దాదాపుగా మనకు వాకిట నిలబడి ఉన్నది. లవోదిక సంఘముతో దేవుడు చెప్పుచున్నారు, ఇదిగో నేను వాకిట నిలబడి తట్టుచున్నాను. The early days we used to say Jesus is coming soon. ప్రారంభ దినాల్లో మనం చెప్పేవాళ్ళం యేసు ప్రభు త్వరగా రానయ్యున్నారని. Now we have removed the word called soon. త్వరగా అనే మాటను తీసివేసి Jesus is coming. యేసు ప్రభు వచ్చి ఉన్నారు. And that also is now over. అది కూడా మాట కూడా తీసివేయబడింది. Now what should you and I say? ఇప్పుడు నేనేం చెప్పుచున్నాను? Jesus is not coming soon. యేసు ప్రభు త్వరగా రావటం కాదు. He is not even coming. యేసు ప్రభు వచ్చుచున్నారని కాదు. But he is at the door. యేసు ప్రభు వాకిట నిలబడి ఉన్నాడు. We are given time only to open the door. ఆ తలుపు తీయడానికి మాత్రమే మనకు సమయం ఇవ్వబడి ఉన్నది. He says, I'll come into you and I'll sup with you. నువ్వు తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి నీతో నేను భోజనము చేయుదును. What does that mean? దాని అర్థం ఏమి? Revelation 19:8 says, ప్రకటన 19:8 చెప్పుచున్నది, the marriage of the lamb has come. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఆసన్నమైనది. The wife has made herself ready. భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. And when Jesus comes, మరియు ఆ యేసు వచ్చినప్పుడు the saints will go to heaven. పరిశుద్ధులు పరలోకమునకు వెళ్ళుదురు. There the marriage will be conducted. అక్కడ వివాహ ఉత్సవం జరిపించబడును. That is a spiritual union. అది ఆత్మీయమైనటువంటి ఐక్యత. There are 2 marriages. One is marriage in the flesh. 2 వివాహములు ఉన్నవి. మన శరీరంతో చేసుకునే వివాహము. Another marriage called marriage in the spirit. రెండవదిగా మన ఆత్మలో చేసుకునే వివాహము. We are united with Jesus in the spirit. మనం ఆత్మలో యేసు ప్రభువుతో మనం ఐక్యపరచబడుచున్నాము. That is called marriage. అదే వివాహమై ఉన్నది. And when the marriage is over, ఆ యొక్క వివాహం అయిన వెంటనే Jesus, we will sup with Jesus. యేసు ప్రభువుతో కలిసి మనం భోజనము చేసేదము. That is called marriage feast. అదే వివాహ ఉత్సవము. That time is almost come. నా యొక్క సమయము దాదాపుగా వచ్చేసి ఉన్నది. Therefore God is giving us this urge to teach every man in the world, every Christian, every church member, every worker, every believer, that Jesus is at the door. అందువలనే నేను ఈ విధంగా ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని యొక్క సంఘములకు, దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులు అందరితో నేను ఏం చెప్పుచున్నాననగా, యేసు ప్రభు వాకిట నిలబడి ఉన్నారు. Don't ridicule this truth. Don't despise this truth. అందువల్ల ఈ సత్యమును ఎంత మాత్రం తృణీకరించవద్దు. Otherwise you are deceiving your own self. అట్లయితే మీరు మిమ్మల్ని మీరే
మోసగించుకొనిచున్నారని అర్థము. Yes, so the temple is almost going to be built. ఇప్పుడు దేవాలయము దాదాపుగా కట్టబడి ఉన్నది. And American president says, అమెరికా అధ్యక్షుడు చెప్పుచున్నాడు, I'll help the Jews to build the temple. నేను యూదులను దేవాలయం కట్టుకొనుటకు అనుమతించెదను. Everything is almost ready. అన్ని కూడా దాదాపుగా సిద్ధమై ఉన్నది. What did delay them to build the temple? ఎందుకు ఇంకా కట్టుటకు ఆలస్యం అవుతున్నది? You say, చెప్పండి. Jesus has to come. యేసు ప్రభు రావలెను. If he comes today, ఆయన ఈ రోజు వచ్చినట్లయితే tomorrow there will be world war. రేపటి దినమందే మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడును. It can start even before. దానికి ముందుగా కూడా ప్రారంభించబడవచ్చును. Either before, during or after, soon after the world war, Jesus will come. ప్రభు యొక్క రాకడకు ముందుగానో దాని సమయంలోనో దాని తర్వాతనో తప్పకుండా మూడవ ప్రపంచ యుద్ధము జరుగును. When you read in the newspaper in the near future that the world war has started, you remember Jesus is going to come. మీరు వార్తాపత్రికలో మీరు చూస్తున్నప్పుడు అదిగో యుద్ధము ప్రారంభించబడిందని చెప్పిన వెంటనే సిద్ధపడండి, యేసు ప్రభు వచ్చుచున్నారని. Spend time in watchfulness and prayers. మెలకువగలిగే ప్రార్థనలో మీరు సమయము గడుపుడి. Never awake out of sleep. నిద్రలో నుండి మేల్కొనుడి. Call upon the name of God. తండ్రి నామమున మీరు మొరపెట్టుడి. Only those people will be saved. అటువంటి వారు మాత్రమే రక్షణ పొందుదురు. Please mind that you should never be left behind when Jesus comes. దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసయ్య వచ్చినప్పుడు ఎవ్వరు కూడా చేయి విడిచిపెట్టబడకూడదు. Then this beast will rise. తర్వాత ఈ మృగము పైకి లేచును. Antichrist will rise. అంత్యక్రీస్తు పైకి లేచును. And he will be the ruler from Rome. ఆ యొక్క అతడు రోమా దేశంలో ఉండి ఏలుబడిగా చేయవాడుగా ఉండదు. Because only Rome has 7 hills. ఎందుకంటే రోమా దేశమునకే 7 కొండలు కలవు. The city Rome is built on 7 hills. రోమా పట్టణము 7 కొండల మీద కట్టబడి ఉన్నది. And what are the names of those 7 hills? ఆ 7 కొండల యొక్క పేర్లు ఏమై ఉన్నవి? Go to Google and type. గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి చూడండి. What are the names of 7 hills in Rome? ఆ 7 కొండల యొక్క పేర్లు రాయబడి ఉండును. All these names will appear there. ఆ కొండలన్నీ కూడా అక్కడ తెలియచేయబడును. So God said, కాబట్టి దేవుడు చెప్పుచున్నారు in Revelation 17, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము verse 9, 9వ వాక్యము, the 7 heads of the beast speak about 7 mountains. మృగము యొక్క 7 తలలు 7 కొండలకు సాదృశ్యము. The same beast of 13th chapter appears once again in 17th chapter also. 13వ అధ్యాయంలో చూచిన ఆ మృగము మరలా 17వ అధ్యాయంలో కూడా అదే మృగము కనబడుచున్నది. In the 17th chapter, 17వ అధ్యాయములో the beast never comes alone. ఆ మృగము ఒంటరిగా వచ్చుట లేదు. Verse 4 says, a woman sits on the beast. ఆ యొక్క 4వ వాక్యంలో చూస్తున్నాము ఒక స్త్రీ ఆ మృగము మీద కూర్చుని వచ్చుచున్నది. Who is that woman? ఆ స్త్రీ ఎవరు? Bible calls her as an adulterer, fornicator. బైబిల్ గ్రంథము దాన్ని చెప్పుచున్నది వ్యభిచార సంబంధమైనటువంటి అపవిత్రమైన కార్యములు చేయునది. Woman stands for the church. స్త్రీ అనగా సంఘములకు సాదృశ్యము. Yes. Last night we studied the woman clad with the sun also speaks about the church. స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ కూడా సంఘములకు సాదృశ్యం అని చెప్పి నిన్నటి దినమందు విని ఉన్నాము. This woman also speaks about a church. ఈ స్త్రీ కూడా ఒక సంఘములకు సాదృశ్యముగానే ఉన్నది. That woman was clad with the sun, standing on the moon, righteousness and grace of God. ఆ యొక్క స్త్రీ సూర్యుని ధరించుకుని చంద్రుడి మీద నిలబడి ఉన్నది కదా. దాని అర్థం ఏమనగా దేవుని యొక్క నీతిని పొందుకొని ఉన్నది, దేవుని కృప మీద నిలవబడి ఉన్నది. The woman is sitting upon the government or the beast. మరి ఈ స్త్రీ అనేది ప్రభుత్వం మీద లేక మృగము మీద కూర్చుని ఉన్నది. She is supporting the government. ఆమె ప్రభుత్వమును పక్షముగా నిలబడుచున్నది. She joins hands with the anti-Christian government. ఆమె క్రీస్తుకు విరోధి అయినటువంటి ప్రభుత్వముతో చేతులు కలుపుచున్నది. She is drunken with wine. ఆమె మద్యముతో మత్తురాలుగా కనబడుచున్నది. Blood. రక్తముతో మత్తురాలుగా కనబడుచున్నది. Bible says, do not be drunk with wine, but be filled with the Holy Ghost. మీరు మద్యముతో మత్తులై ఉండవద్దు కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. She used to serve wine to all the kings of the earth. ఆమె భూలోకంలో రాజులందరికీ కూడా ఆ రక్తమును పంచిపెట్టుచున్నది. Wine stands for worldly pleasures. ఆ యొక్క మద్యం అని చెప్పినప్పుడు లోక సంతోషములకు సాదృశ్యము. That intoxicates man, make him unconscious. అది మనుషుడికి మత్తు కలుగచేసి స్పృహ లేకుండా చేయును. She will be making all the kings of the world to drink wine. ఆ యొక్క భూరాజులందరినీ కూడా ఆ రక్తము చేత మత్తిల్ల చేయుచున్నది. She herself is drunken with blood. ఆమె తానే రక్తముతో బాగా త్రాగి ఉన్నది. 17:6 says, blood of the saints of God. 17వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తున్నాము ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లి ఉన్నది. Who were the martyrs in the first 3.5 years of tribulation. అనగా మొదటి శ్రమల కాలముల 3.5 సంవత్సరముల హతసాక్షుల రక్తము.
She joined hands with the Antichrist to kill these martyrs. ఆమె అంత్యక్రీస్తుతో చేతులు కలిపి ఈ హతసాక్షులకు హత్యలో పాలు పొందుచున్నది. Coming to 13th chapter, 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు the woman is symbolized to a beast which looked like a lamb having 2 horns. ఈ యొక్క మృగము అనేది ఒక గొర్రె పిల్ల వలె పోల్చబడి ఉన్నది. దానికి 2 కొమ్ములు కనబడినటువంటి మృగముతో పోల్చబడి ఉన్నది. Look at picture number 7. 7వ పటము చూడండి. You see a lamb like animal. గొర్రె పిల్ల వంటి ఒక జంతువు చూస్తున్నాము కదా. It has 2 horns. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. Revelation 17 verse 12. ప్రకటన 17:12లో God said that horns speak about kings. ఆ కొమ్ములు అని చెప్పినప్పుడు రాజులను చూపించుచున్నది. The beast has 10 horns. They speak about 10 kings of European Union. ఆ యొక్క మృగమునకు 10 కొమ్ములు అనగా యూరోపియన్ యూనియన్ లో కనబడుతున్నటువంటి 10 మంది రాజులు. This lamb has 2 horns. ఈ గొర్రె పిల్లకు 2 కొమ్ములు ఉన్నాయి. One is spiritual power, the other is political power. ఒకటి ఆత్మీయమైన అధికారము, రెండవది రాజకీయ సంబంధమైన అధికారము. She enjoys 2 kingships. One is politically also he is part of the kingdom, and religiously also he is part of the kingdom. 2 రకములైన అధికారములను అనుభవించుచున్నది. ఒక ప్రక్కన రాజకీయ అధికారము, మరొక ప్రక్కన మత సంబంధమైన అధికారమును అనుభవించుచున్నది. There is one worldwide church known to everybody in the world. అదే ఒకే ఒక ప్రపంచ సంఘమై ఉన్నది. And they have all these qualities. వారికి ఈ స్వభావాలన్నీ వారిలో కనబడుచున్నవి. What will the church do? ఈ సంఘం ఏమి చేయుచున్నది? 13th chapter 13వ అధ్యాయం యొక్క verse 15 says, 15వ వాక్యం చూస్తున్నాము. the Antichrist, when he comes to power, ఆ యొక్క అంత్యక్రీస్తు అధికారములకు వచ్చినప్పుడు he will help the Jews to build the temple. యూదులు దేవాలయం కట్టుటకు ఆ అంత్యక్రీస్తు వారికి సహాయము చేయును. When the temple is built, ఆ దేవాలయం కట్టబడిన తర్వాత he will make an image of himself, తన యొక్క అదే ప్రతిమను తయారు చేసి, probably a robo. సామాన్యముగా ఒక రోబో అయి ఉండవచ్చును. He'll put it in the temple. ఆ దేవాలయంలో నిలవబెట్టును. He'll tell all the people, జనులందరికీ ఇలాగునే చెప్పును, worship this beast, this robo. ఈ ప్రతిమను, ఈ రోబోకు ఆరాధన చేయుడి. And the beast, the lamb-like beast, ఆ యొక్క గొర్రె పిల్ల వంటి ఆ యొక్క మృగము, whom Bible calls as false prophet in 19th chapter 20th verse. 19వ అధ్యాయం యొక్క 20వ వాక్యములో అది అబద్ధ ప్రవక్తగా పిలువబడుచున్నది. God calls him as the false prophet. అది అబద్ధ ప్రవక్తగా దేవుని గ్రంథం మనకు చెప్పుచున్నది. The woman of 17th chapter and the lamb of 13th chapter both are one and the same. 17వ అధ్యాయం యొక్క స్త్రీ, 13వ అధ్యాయం యొక్క గొర్రె పిల్ల 2 కూడా ఒకటే అయి ఉన్నవి. Do you understand what I say? ఇప్పుడు నేను చెప్పేదంత అర్థమవుతుందా? They are symbolized వారు ఈ 2 కూడా సాదృశ్యంగా ఒకటే అయి ఉన్నారు. to characterize them. వారి యొక్క స్వభావాలు బయలుపరచుటకు గాను. Lamb looks very humble, గొర్రె పిల్ల చాలా తగ్గింపుగా ఉంటది కదా. but it is not the true lamb. కానీ నిజమైన గొర్రె పిల్ల కాదు. He looked like a lamb. అది గొర్రె పిల్ల వలె కనబడును. Maybe a wolf in lamb's clothing. ఒకవేళ గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేలుగా ఉండవచ్చును. Therefore he joins hands with the Antichrist, the world ruler, అందువల్లే ప్రపంచ నాయకుడు అయినటువంటి అంత్యక్రీస్తుతో చేతులు కలుపును. and tell the whole world to worship him. సర్వ ప్రపంచానికి ఇలాగనే చెప్పును, ఇతన్ని ఆరాధించండి. Worship the image of the beast. ఆ యొక్క మృగం యొక్క ప్రతిమకై నమస్కారము చేయండి. Chapter 13 verse 15. 13వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. And he will cause అతను ఆ విధంగా చేయును. both the small, grey, rich, poor, bald, free, everybody to receive a mark in their forehead. కాగా క్రొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని వారు కుడి చేతి మీదనైనను నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లుగా చెప్పును. 13th chapter 18th verse says the mark is the mark of a man and the mark is the mark of the Antichrist. 13వ అధ్యాయం యొక్క 18వ వాక్యంలో చూస్తున్నాము, ఆ యొక్క సంఖ్య అంత్యక్రీస్తు యొక్క సంఖ్య అది మనుషుని సంఖ్యయే. The mark is called, known as 666. 666. ఆ ముద్ర లేక సంఖ్య 666. God made man on the 6th day దేవుడు మానవుని 6వ దినమందు సృష్టించెను. with 6 senses. 6 ఇంద్రియములతో సృష్టించెను. Yes. So man's number is 6. కాబట్టి మానవుని యొక్క సంఖ్య 6. And 3 6s means 3 6లు అనగా 666 means 666 అనగా you will be given a number which will have, as I told you earlier, 18 digits in 3 groups.
మీకు ఒక సంఖ్య ఇవ్వబడని చెప్పి ఉన్నాను కదా, 18 అంకెల సంఖ్య, అది 3 గుంపులుగా ఉండును. That will be a computer given number. అది కంప్యూటర్ ఇచ్చే సంఖ్య ఉన్నది. మరి 18 అంకెల సంఖ్యను జనులు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి The seventh government, the anti-Christian government will implant the number on our forehead or on our hand. 7వ ప్రపంచ ప్రభుత్వమైనటువంటి ఆ అంత్యక్రీస్తు ప్రభుత్వము ఆ యొక్క సంఖ్యను మీ నొసటి మీద ముద్రగా వేయును. And that has been done in 40 countries out of the 195 countries in the world. 195 దేశముల్లో ప్రపంచంలో కనబడుచున్నవి. ఈ యొక్క కార్యం అనేది దాదాపు 40 దేశాల్లో వాళ్ళు చేసేసి ఉన్నారు. But God says and Bible says, అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పుచున్నారు, do not receive his mark in your forehead. మీ యొక్క నొసటి మీద ఈ సంఖ్యను స్వీకరించవద్దు. The angels of God will go around telling everybody. దేవుని యొక్క దేవదూతలు అందరికీ చెప్పుచు ప్రకటించుచు వెళ్ళుచు ఉంటారు. Chapter 14 verse 9. 14వ అధ్యాయం యొక్క 9వ వాక్యములో, The third angel followed them, saying with a loud voice, if any man worship the beast and his image, and worship a mark in the forehead or in the hand, God's wrath will come upon him. వేరొక దూత అనగా 3వ దూత గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమున కాని దాని ప్రతిమకు కాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి యందు చేతి యందు ముద్ర వేయించుకున్నట్లయితే దేవుని యొక్క మహా కోపోగ్రత వారి మీదకి వచ్చును. That is a cup of his indignation. అది ఆయన కోపోగ్రతమైనటువంటి పాత్ర. And those who receive this number, ఎవరైతే ఆ సంఖ్యను వేయించుకుంటారో they will have to worship the Antichrist. వాళ్ళు అంత్యక్రీస్తుకు నమస్కారము చేయుదురు. Then when the number will be given, అప్పుడు ఒక సంఖ్య ఇవ్వబడును. to worship the Antichrist, they have to deny Jesus Christ. అంత్యక్రీస్తుకు నమస్కారం చేయవాలంటే తప్పకుండా యేసుని తృణీకరించవలెను కదా. So fire and brimstone will come from presence of God and destroy all those people who will receive this number. అగ్ని గంధకములు ఆకాశంలోని క్రిందకు వచ్చి ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వాళ్ళని నాశనము చేయును. If you don't receive this number, ఇక సంఖ్యను వేయించుకొనకపోతే 13:15 says, 13వ అధ్యాయం యొక్క 15వ వాక్యంలో చూస్తున్నాము, the Antichrist will put you to death. అంత్యక్రీస్తు వారిని చంపివేయును. I told you yesterday, నేను నిన్నటి దినమందు చెప్పి ఉన్నాను. in chapter 6 verse 8, 6వ అధ్యాయం యొక్క 8వ వాక్యములో, in 4 ways you will be killed. 4 విధములుగా అట్టివారు చంపబడుదురు. Either by hunger, ఆకలి చేతనైనను, or by death, లేదా మరణము చేతనైనను, or by wild beasts, లేదా అడవి మృగముల చేతనైనను, or with the sword. లేదా ఖడ్గము చేతనైనను. By any one of these means you will be put to death by the Antichrist, the world ruler. ఈ 4 విధములలో ఏదో ఒక రీతిలో ఆ యొక్క ప్రపంచ పాలకుడైన అంత్యక్రీస్తు చేతిలో చంపబడుదురు. But if you confess Jesus, అయితే యేసు ప్రభువును ఒప్పుకోలు చేసిన ఎడల, die for Jesus, యేసు ప్రభు కొరకు మరణించిన ఎడల, Matthew 24:30-31 say he will send his angels మత్తయి సువార్త 24వ అధ్యాయం 34-35 వాక్యములలో ఆయన దేవదూతలను పంపించి and gather all your souls to take you to God's kingdom. మీకు ఆత్మలన్నిటి ప్రభు సమకూర్చి దేవునికి రాజ్యంలోకి తీసుకుని వెళ్ళుదురు. So in the government when it comes to power, కాబట్టి ఇటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు it is called one word government. ఒకే ప్రపంచ ప్రభుత్వం అని చూస్తున్నాము. Why it is called one word government? ఒకే ప్రపంచ ప్రభుత్వం అని ఎందుకు చెప్పబడి ఉన్నది? There are 16 things said about them. దాని గురించి 16 అంశములు ఉన్నవి. Thirdly, మూడవదిగా he will take power over economy. ఆ ఆర్థిక వ్యవస్థ మీద కూడా అధికారము తీసుకొనును. All transactions will be centrally the central bank system. ప్రతి విధమైన డబ్బు ఇచ్చుకొనుట పుచ్చుకొనుట అనేది సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్ మూలముగా జరుగును. All other banks will be abolished. మిగిలినటువంటి బ్యాంకులన్నీ తొలగించబడును. Therefore now our president also says India will go digital very soon. అందువల్ల మన మంత్రి కూడా చెప్పుచున్నారు భారతదేశం కూడా అతి త్వరలోనే డిజిటల్ దేశముగా మారిపోవును అని. With paper currencies or coin currencies you cannot buy or sell. నాణ్యముల రూపంలో ఉన్న డబ్బులు కానీ కాగితముల రూపంలో ఉన్న డబ్బులు ఉపయోగించి మీరు ఎంత మాత్రమో కొనలేరు, అమ్మలేరు. Now we said the world has got addicted to that. ఇప్పుడే ప్రపంచమంతా దానికి బానిసైపోయి ఉన్నారు. We transfer money through internet. డబ్బులు ఏ విధంగా ఇచ్చుకొనుచున్నారు పుచ్చుకొనుచున్నారు? ఇంటర్నెట్ మూలముగానే కదా. Or Google Pay, GPay, గూగుల్ పే, జీపే, or phone pay. లేదా ఫోన్ పే. We simply I can send money in my bank in my phone to you with no second. ఇక కొన్ని సెకండ్లోనే నా ఫోన్ లో నుండి మీకు నేను డబ్బులు పంపించి వేయగలను. For my bank to your bank my money is transacted. నా యొక్క బ్యాంక్ లో నుండి మీ యొక్క బ్యాంక్ లోకి క్షణాలలో డబ్బులు పంపించి వేయగలను. That is called digital transaction. అదే డిజిటల్ మార్పిడి.
In the whole world will be under one rule. సర్వ ప్రపంచము ఒకే ఏలుబడి కింద వచ్చినప్పుడు Economy will be controlled by the government. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం వారి ద్వారా నియంత్రణ చేయబడును. They call global currency. అది విశ్వమంతటిగా ఉన్నటువంటి ఒకే డబ్బులై ఉన్నవి, ధనమై ఉన్నది. World will be controlled by corporates. ప్రపంచమంతా కూడా కార్పొరేట్ల వాళ్ళ మూలంగా అధీనంలోకి తీసుకుని రాబడుదురు. Why it has happened now? ఎందుకది ఇప్పుడు జరుగుతున్నది? Fulfillment of Bible prophecy. బైబిల్ ప్రవచనముల యొక్క నెరవేర్పు. So all these things will come into practice during the 7 years of rule of the Antichrist. కాబట్టి 7 సంవత్సరముల అంత్యక్రీస్తు పరిపాలనలో సంభవించే కార్యములు ఇవై ఉన్నవి. If you want to escape, వీటన్నిటిని తప్పించుకోవాలంటే Luke 21:36 says, లూకా సువార్త 21:36 చెప్పుచున్నది, you must spend time in watchfulness and prayers. మీరు మెలకువగా ఉండి ప్రార్థనలో మీరు గడపవలెను. Tomorrow we will study about God's kingdom. దేవుని దినమందు దేవుని రాజ్యం గురించి తెలుసుకుందాం. Today we studied about the world kingdom. ఈ దినమందు మన లోక రాజ్యాల గురించి తెలుసుకుని ఉన్నాము. Ruled by the Antichrist. అంత్యక్రీస్తు ద్వారా పరిపాలన చేయబడినటువంటి And all రాజ్యములు. the features of the 7 years kingdom. 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం యొక్క కార్యములు జరిగే స్వభావములు. At the 7th year, 7వ సంవత్సరమందు a world war will start again. ఒక ప్రపంచ యుద్ధం మరలా జరుగును. Or the third world war will come to completion. మరలా 3వ ప్రపంచ యుద్ధం అనేది అది ముగించబడును. That war will be held in a place called Armageddon in Israel. ఆ యొక్క యుద్ధం అనేది ఇశ్రాయేలు దేశంలో కనబడుచున్న హార్మెగిద్దోన్ అనే స్థలములో జరిపించబడును. That war will be between Christ and the saints, Antichrist and his people. ఆ యొక్క యుద్ధం అనేది క్రీస్తుకును పరిశుద్ధులకును మరియు అపవాదికిని వారి అనుచరులకును మధ్యలో జరుగును. In that war, Jesus will come like the King of Kings